హలో వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు ఈ వీడియోలో మీరు జస్ట్ గంటన్నరలో మన వెబ్ పేజెస్కి బ్యాక్ బోన్ అయిన హెచ్టిఎంఎల్ని అయితే నేర్చుకోబోతున్నారు. సో ఏంటి 1 అవర్లో హెచ్టిఎంఎల్ నేర్పిస్తుందా అంటే ఎస్, 100% నేనైతే మీకు ఈ 1 అవర్లో అన్ని ట్యాగ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసి మీకు రియల్ టైం ఎగ్జాంపుల్స్తో పాటు అసలు కోడ్ ఎలా రాయాలి ఎవ్రీథింగ్ కూడా చూపిస్తాను. సో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి. సో ఇక్కడ ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు హెచ్టిఎంఎల్ ఏంటి అనేసి తెలుసుకుందాం. అంటే హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేసి మనం బేసిక్గా చెప్పుకుంటాం. ఇక్కడ మనకి హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి, వీటికి కూడా డెఫినేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. హెచ్టిఎంఎల్ అనేసి దానికి వదిలేస్తాం, కాకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అవే గుచ్చి అడుగుతారు కాబట్టి. సో ఇక్కడ మనకి హైపర్ టెక్స్ట్ అంటే లింకింగ్ మల్టిపుల్ వెబ్ పేజెస్ అనేసి అర్థం అన్నమాట. అండ్ అలాగే మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ట్యాగ్స్ని యూజ్ చేసేసి మనము వెబ్ పేజెస్ని బిల్డ్ చేయడం అనమాట. మార్కప్ లాంగ్వేజెస్ XML, HTML, SGML ఇవన్నీ కూడా మనకి మార్కప్ లాంగ్వేజెస్ అనమాట. అంటే ఇక్కడ మార్కప్ లాంగ్వేజెస్ అనేసి ఎందుకు అంటున్నానంటే మీకు ఎక్కడైనా అడిగి ఉండొచ్చు HTML లాంగ్వేజ్ లేకపోతే స్క్రిప్టింగా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజా ఏంటి అనేసి. సో మనం ఏం చెప్పాలి అంటే మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పాలన్నమాట. అంటే ఇక్కడ ట్యాగ్స్ని యూజ్ చేసి చేసే ప్రతి ఒక్కదాన్ని కూడా మార్కప్ లాంగ్వేజ్ అనేసి అంటున్నాం. సో వెబ్ పేజెస్కి హెచ్టిఎంఎల్ అనేది మెయిన్ బేసిక్ థింగ్ అండ్ బ్యాక్ బోన్ లాంటిది. ఓకే, సో ఇక్కడ బ్యాక్ బోన్ అనేసి చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇట్ డిఫైన్స్ ద స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ఎ వెబ్సైట్. ఒక వెబ్సైట్ ఉంది, మనము చాలా గూగుల్లో, క్రోమ్స్లో ఇలాంటి వాటిల్లో చాలా వెబ్సైట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక క్లోతింగ్ స్టోర్ లేకపోతే ఫుడ్కి కానివ్వండి, చాలా వెరైటీస్ ఆఫ్ బిజినెస్ కానివ్వండి ఉంటాయి. సో అక్కడ రాదర్ దెన్ ఆ కలర్, ఆ థీమ్ అదంతా పక్కన పెడితే లోపల ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దానిపైన మనం కలర్స్ కానివ్వండి లేకపోతే స్టైలింగ్ కానివ్వండి అవన్నీ యాడ్ చేస్తాం. సో బేసికల్గా ఒక స్ట్రక్చర్ అనమాట హెచ్టిఎంఎల్. వితౌట్ హెచ్టిఎంఎల్ వి కాంట్ బిల్డ్ ఎనీ వెబ్ పేజెస్ ఆర్ వెబ్సైట్స్ అనమాట. సో ఇది ఎలా అంటే CSS అండ్ జావా స్క్రిప్ట్తో వర్క్ అవుతుంది అనమాట. అంటే బేసికల్గా మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అంటే మనం ఒక ఇల్లు కడుతున్నాము. ఆ ఇల్లుకి బేసిక్గా ఎలా కడతాము, ఇటుకలు, సిమెంట్ ఇవి యూజ్ చేసి సిమెంట్తో, ఇటుకలతో ఒక స్ట్రక్చర్ అనేది ఇల్లుని ఫామ్ చేస్తాం. దాని తర్వాత CSS, జావా స్క్రిప్ట్ లాంటి స్టైలింగ్స్ యూజ్ చేసేసి దానికి మంచి ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ అలాగే పెయింటింగ్స్ అండ్ టైల్స్, ఫ్లోర్స్ అది ఇది అనేసి ఇంకా అట్రాక్టివ్గా చూడగానే చాలా బాగుండేలా, దాన్ని ఒక రేంజే పెరిగిపోయేలా ఇలా CSSని, జావా స్క్రిప్ట్ని అయితే మనం యూజ్ చేస్తున్నాం అనేసి చెప్తున్నామండి. ఆల్ ఓవర్గా మీకు అర్థమైంది కదా హెచ్టిఎంఎల్ అంటే ఏంటో. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనము ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ అనేసి మీరు క్లియర్గా చూసారు కదా. సో ఇప్పుడు అసలు హెచ్టిఎంఎల్కి డాక్యుమెంట్ స్ట్రక్చర్ అనేది ఏముంటుంది అనేసి క్లియర్గా చెప్తాను చూడండి. సో బేసికల్గా మనము ఏదైనా వెబ్ పేజ్ని, వెబ్సైట్ని ఇలా మనమైతే స్టార్ట్ చేయాలి. సో డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేసి మనం తీసుకోవాలి. సో ఇక్కడ నాకు సజెషన్లో వచ్చింది కదా. సో డాక్ టైప్ హెచ్టిఎంఎల్. ఓకే, సో డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది మనం ఎందుకు తీసుకుంటామంటే బ్రౌజర్కి ఈ హెచ్టిఎంఎల్ ఈ పేజ్ అనేది HTML5 అని చెప్పడానికి ఈ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేసి తీసుకుంటాం అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మనము ఎంటర్ కొట్టేసాక మనము HTML ట్యాగ్ అనేసి తీసుకుంటాము. HTML ట్యాగ్. ఓకే, HTMLకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయండి. ట్యాగ్స్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ నేను స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేసి చెప్తున్నాను. ఓకే, హెచ్టిఎంఎల్ ట్యాగ్ లోపల అండ్ ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంటేషన్కి లేకపోతే వెబ్ పేజెస్కి హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది ఒక రూట్ ఎలిమెంట్ అనమాట. సో రూట్ ఎలిమెంట్ అనేసి చెప్పుకోవచ్చు. ఓకే,
అండ్ దీని తర్వాత మనమైతే ఇక్కడ హెడ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాము. హెడ్ ట్యాగ్లో నేను ఇక్కడ అండ్ ఈ హెడ్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ హెడ్లో టైటిల్స్ కానివ్వండి, మెటా డాటా కానివ్వండి, లేకపోతే CSS లింక్స్ ఇవ్వడానికి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి మనమైతే యూజ్ చేస్తాము. సో నేను ఈ హెడ్ ట్యాగ్లో నేను ఇప్పుడు టైటిల్ అనే ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఓకే, టైటిల్ ట్యాగ్ తీసుకున్నాక నేను ఇక్కడ లైక్ వెల్కమ్ టు మై ఫస్ట్ వెబ్ పేజ్ అనేసి రాస్తున్నాను. మై ఫస్ట్ వెబ్ పేజ్. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఈ టైటిల్ ట్యాగ్ అనేది ఇక్కడ క్లోజ్ చేసేసాక, ఇక్కడ హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాక నేను ఇక్కడ బాడీ ట్యాగ్ అనేసి తీసుకుంటున్నాను. బాడీ ట్యాగ్. ఓకే, సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్స్ ఉంటాయి దీనికి కూడా. సో బాడీ ట్యాగ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ పేజ్లో కనిపించే డేటా, కంటెంట్ అంతా కూడా ఈ బాడీ ట్యాగ్లోనే కనిపిస్తుంది. అంటే ఎలా అంటే బాడీ ట్యాగ్లో మనం ఇంకా ఫర్దర్గా ఏ ట్యాగ్స్ అయినా కూడా ఈ బాడీ ట్యాగ్లోనే ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఇమేజ్, ఆడియో, లేకపోతే పారాగ్రాఫ్ ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్స్, ఎవ్రీథింగ్ కూడా. సో ఇక్కడ నేను H1 ట్యాగ్ అనేసి తీసుకుంటున్నాను. H1 ట్యాగ్ అనేది హెడ్డింగ్ ట్యాగ్స్లో ఒకటి. ఇది బిగ్గెస్ట్ హెడ్డింగ్ రావడానికి యూజ్ చేస్తారు. సో నేను ఇంకా హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఒక టాపిక్ చెప్తాను కదా, అప్పుడు ఇంకా మీకు డీటెయిల్గా అసలు దేనికి డిఫరెన్స్ ఏంటో మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ హెడ్డింగ్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తామనేసి అర్థమైంది కదా. ఇక్కడ లైక్ హలో మై పీపుల్ అనేసి రాస్తున్నాను. మై పీపుల్. ఓకే, యూజ్ చేసేసాక ఇక్కడ మళ్ళీ ఎంటర్ ఇచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే జనరల్గా లైక్ పారాగ్రాఫ్ టెక్స్ట్ చూపించడానికి మనమైతే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. పారాగ్రాఫ్కి లైక్ P అన్న లెటర్ అనేది తీసుకుంటున్నాము. సో పారాగ్రాఫ్స్ అంటే మనందరికీ తెలుసు. ఇక్కడైతే నేను హలో మై పీపుల్, హౌ ఆర్ యూ అనేసి రాస్తున్నాను. హౌ ఆర్ యూ. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కూడా మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తర్వాత బాడీ ట్యాగ్, HTML ట్యాగ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. సో ఇక్కడ నేను వన్ థింగ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను VS Code ID అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఆటోమేటిక్గా మేబీ నాకు క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తున్నాయి, వేరే దాంట్లో వస్తున్నాయో రావట్లేదు. సో మీరు డెఫినెట్గా క్లోజ్ అవుతున్నాయా, క్లోజ్ అవ్వకపోతే మీరు మాన్యువల్గా చేయండి. ఓకే, సో ఎంటర్ చేయండి క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి. వితౌట్ దట్ క్లోజింగ్ ట్యాగ్స్ వీ కాంట్ డూ లైక్ ఫర్దర్ ప్రాసెస్ అనమాట. సో దీన్ని అయితే నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. లైక్ ఇక్కడ సేవ్ చేసేసి Ctrl+S తర్వాత ఇక్కడ రన్ అనేది చేస్తున్నాను, స్టార్ట్ డిబగింగ్. సో ఇక్కడ చూసారు కదా, నేను లైక్ టైటిల్లో ఏమి ఇచ్చాను, వెల్కమ్ టు మై ఫస్ట్ వెబ్ పేజ్ అనేసి ఇచ్చాను. అంటే ఇక్కడ టైటిల్లో మనం ఏదైతే ఇచ్చామో ఇలా వెబ్ బ్రౌజర్స్లో ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే టైటిల్ అంటే ఏంటి, ఇక్కడ ఇలా టైటిల్ లాగా వస్తుందేమో అనుకోవచ్చు. సో అలా కాదు, ఇలా వెబ్ బ్రౌజర్స్లో ఇలా మీరు చూసే ఉంటారు మీ ఫోన్స్లో, మీ ట్యాబ్స్లో. లైక్ ఇక్కడ కనిపించేది మనం టైటిల్లో రాస్తే వస్తుంది అనమాట. అండ్ హలో మై పీపుల్ ఎందులో రాశాను, H1లో, అంటే బిగ్గెస్ట్ హెడ్డింగ్ అనేసి చెప్పాను. సో ఇంత బోల్డ్గా, ఇంత లైక్ ఫాంట్ సైజ్ మొత్తం కూడా ఇలా వచ్చింది. హౌ ఆర్ యూ అనేసి పారాగ్రాఫ్ ట్యాగ్లో రాశాను. సో ఇదండి, నేను ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అనేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఇవన్నీ మ్యాండటరీ. డాక్ టైప్ HTML కానివ్వండి, HTML హెడ్ టైటిల్, బాడీ, ఇవన్నీ కూడా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫర్దర్లో ఈ స్ట్రక్చర్లో, ఈ డాక్యుమెంట్ స్ట్రక్చర్లో మనము వేరే ట్యాగ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, ఎలా యూస్ చేస్తాం, వాటికి రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా చూసేద్దాం. సో అసలు టెన్షన్ అవద్దు. అండ్ నెక్స్ట్ ప్రాసెసింగ్లో మనం వెళ్ళిపోదాం. సో ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అంటే ఏంటో క్లియర్గా చూసేయండి. సో ఇక్కడ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ అంటే H1 to H6 హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి. సో బేసికల్గా ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, అంటే జస్ట్ లైక్ హెడ్డింగ్స్ని క్రియేట్ చేయడానికి అయితే మనము ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. సో బేసికల్గా ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి H1 to H6 అనేవి ఉంటాయన్నమాట. అంటే H1, H2, H3, H4, H5, H6. ఓకే,
సో ఇది అంటే H1 అనేది లార్జెస్ట్ అంటే బిగ్గెస్ట్, H6 అనేది స్మాలెస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ అనమాట. అంటే అండ్ ఇంకొకటి నోట్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఏదో బోల్డ్గా రావడానికి పెద్దగా రావడానికి ఈ H1 H2 ట్యాగ్స్ యూజ్ చేయొద్దు. హెడ్డింగ్స్ పర్టికులర్గా హెడ్డింగ్స్ కోసమే ఈ H1 H2 ఇవన్నీ కూడా యూజ్ చేయాలన్నమాట. సో బేసికల్గా హెడింగ్ అంటే పేజ్ టైటిల్ సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలా ఉంటుంది. సో దీన్ని మనము విజువల్గా అసలు విఎస్ కోడ్లో లైక్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం. అండ్ అంతకంటే ముందు ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేసి ఉంది కదా. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది లైక్ ఎలా యూజ్ అవుతుంది అంటే లైక్ పారాగ్రాఫ్స్ అనేవి ఉంటాయండి, లైక్ స్టోరీస్ లాగా అనుకోవచ్చు. సో వాటన్నిటిని కూడా లైక్ రాయాలి ఒక వెబ్ పేజ్లో అంటే ఈ పారాగ్రాఫ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాము. పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే మళ్ళీ పారాగ్రాఫ్ అనేసి మనం యూజ్ చేయము, ఓన్లీ ఇట్లా బ్రాకెట్స్లో మనకి యాంగులర్ బ్రాకెట్స్లో P అనేసి యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తున్నాను కదా, H1 మెయిన్ టైటిల్ పారాగ్రాఫ్ దిస్ ఇస్ టెక్స్ట్ అనేసి. సో మీకు దీనికంటే ఎక్కువ ప్రాక్టికల్గా చూద్దాం, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, యా ఇక్కడ మనం ఆల్రెడీ డాక్యుమెంట్ లైక్ ఒక స్ట్రక్చర్ అనేది చూసాం కదా, దాంట్లోనే నేను ఈ H1 ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేశాను. సో ఇక్కడ చూడండి H1 ట్యాగ్ అనేసి యూజ్ చేశాను, అంటే మీకు డిఫరెన్స్ తెలియడానికి ఇప్పుడు అన్నీ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ H2 ట్యాగ్లో లైక్ H2లో లైక్ ఇక్కడ హలో మై పీపుల్ సేమ్ రాసేస్తాను. సో మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ జస్ట్ నేను కాపీ పేస్ట్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు H3 ఓకే, H3లో మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. అండ్ H4లో అండ్ మళ్ళీ నేను పేస్ట్ చేస్తున్నాను. ఎంతవరకు ఉంటాయి? H6 అన్నాను కదా, సో 6 వచ్చే వరకు మనం చేద్దాము. లైక్ ఫైనల్గా ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఏంటి అనేది అయితే మనం చూద్దాం. యా Ctrl+V అండ్ ఫైనల్గా H6 రైట్. సో ఇలా అండి, ఇక్కడ మనము H1 to H6 ట్యాగ్స్ అనేవి యూజ్ చేసాము. అండ్ మోస్ట్గా ఇక్కడ మీకైతే లైక్ ఎలా ఉంటుందంటే ఇన్ని యూజ్ చేసాం కదా, సో ఇవన్నీ కూడా వేరే వేరే సైజెస్లో ఎలా ఉంటాయో మీరు అబ్జర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మనం తీసుకున్నాము. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఒకటి తీసుకోవాలి అలా కాదు, సో ఎన్నైనా తీసుకోవచ్చు అండి. ఓకే, హౌ ఆర్ యూ, కామెంట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కామెంట్ సెక్షన్ అనేసి బాక్స్ అనేసి టైప్ చేసేసాను. సో ఇలా లైక్ ఎన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నది తీసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఒక స్టోరీస్ ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నారు అంటే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఒక పారాగ్రాఫ్స్ వైజ్గా అయితే మనం తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీంట్లో అసలు మనం రన్ చేద్దాం. ఫస్ట్ అయితే రన్ స్టార్ట్ డిబగింగ్. సో ఇక్కడ చూసారు కదా, హెల్లో మై పీపుల్ అనేసి ఎంత వేరియేషన్ అనేది వచ్చింది. H1కి ఇంత బోల్డ్గా వచ్చింది, H2కి 3కి 4కి 5కి 6కి చూడండి అసలు కనిపించట్లేదు కూడా. ఇదంతా కూడా పారాగ్రాఫ్, ఇది డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది. సో ఇలా అయితే మనము ఈ
హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకు యూజ్ చేస్తామనేసి ఒక క్లారిటీ వచ్చింది కదా, అండ్ యూసేజ్ ఎలా అనేసి కూడా ఒక క్లారిటీ వచ్చింది కదా. అండ్ బై ద వే నేను ఇక్కడ ట్యాగ్స్ గురించి మీకు చెప్తాననేసి అంటున్నాను. సో ఇక్కడ నేను ఒక ట్యాగ్ గురించి అయితే చెప్తాను చూడండి. అంటే ట్యాగ్స్ అంటే ఏంటి? సో ట్యాగ్స్ అంటే మనం జనరల్గా లైక్ ఇలా యాంగులర్ బ్రాకెట్స్, వీటిని మనము ఏమంటామండి? యాంగులర్ బ్రాకెట్స్ అనేసి అంటామన్నమాట. ఓకే, సో నేను దీనికి సపరేట్ టాపిక్ చెప్పే అవసరం లేదు, ఇలా లైక్ లైవ్గా మీకు చూపిద్దామనేసి అనుకున్నాను. సో దీనికి ఇలా ప్రాక్టికల్గా చూపిస్తేనే అర్థమవుతుంది కాబట్టి లైక్ జస్ట్ ఇక్కడ VS కోడ్లోనే ఇలా చూపిస్తున్నాను. సో ఇక్కడ ట్యాగ్ అనేది మనకి యాంగులర్ బ్రాకెట్స్లో వస్తుందన్నమాట. అంటే దీన్ని యాంగులర్ బ్రాకెట్ అనేసి అంటాం. ఓకే, సో దీన్ని అంటే ఇదేంటి? లెఫ్ట్ కదా, లెఫ్ట్ యాంగులర్ బ్రాకెట్ కదా. సో దీన్ని మనము లెఫ్ట్ యాంగులర్ బ్రాకెట్ అనేసి అంటాము, యాంగులర్ బ్రాకెట్. ఓకే, అండ్ మనకి వెయిట్ ఎ సెక్. సో ఆటోమేటిక్గా టైప్ అయింది. సో ఏంటిది? లెఫ్ట్ యాంగులర్ బ్రాకెట్ అనేసి అన్నాము. ఓకే, దాని తర్వాత ఏముంటుంది? ఓకే, ఇది ఆటోమేటిక్గా VS కోడ్ అంటే ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది కాబట్టి ఇలా వస్తుంది. అండ్ ఇన్ కేస్ మనం ఇక్కడ లెఫ్ట్ అంటే లైక్ లెఫ్ట్ తర్వాత మనం ఇలా క్లోజ్ చేస్తాం కదా. సో ఈ క్లోజింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని మనం ఏమంటామంటే లైక్ రైట్ యాంగులర్ బ్రాకెట్, రైట్ యాంగులర్ అనేసి అంటాము. ఓకే, దాని తర్వాత ఇవి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే మనకి లైక్ పేర్ ట్యాగ్స్ అండ్ ఎంప్టీ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పేర్ ట్యాగ్స్ గురించి చెప్తాను. పేర్ ట్యాగ్స్ అండ్ ఎంప్టీ ట్యాగ్స్. ఓకే, ఎంప్టీ ట్యాగ్స్. సో పేర్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఎంప్టీ ట్యాగ్స్ అంటే ఏంటి అంటే, పేర్ అంటే ఇప్పుడు ఏంటి, ఇందాక పైన చూపించినట్టుగా ఇక్కడ HTML ఓపెన్, ఇది ఓపెన్, HTML ట్యాగ్ ఇక్కడ ఉంది. క్లోజ్ అంటే క్లోజ్ చేయాలి అనేసి అన్నాను. సో నేను ఇక్కడ ఆ యాంగులర్ బ్రాకెట్లో నేను ఇక్కడ HTML అనేసి ఇచ్చాను. క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఇదేంటి? పేర్ ట్యాగ్ అన్నమాట, పేర్ ట్యాగ్. ఓకే, ఇక్కడ ఇది మనం HTML అనేది ఇది ఉంది కదా, దీన్ని స్లాష్ ఇలా అంటున్నాం కదా. సో ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్ అనమాట. అండ్ మనకి లైక్ ఎంప్టీ ట్యాగ్స్ కూడా ఉంటాయి. ఎంప్టీ ట్యాగ్స్ని మనము సింగిల్ ట్యాగ్ అని కూడా అనుకోవచ్చు అనమాట, సింగిల్ ట్యాగ్ కూడా అని పిలుస్తాము. సో ఎంప్టీ సింగిల్ ట్యాగ్ అనేసి, సింగిల్ ట్యాగ్ అనేవి మనకి ఇమేజ్కి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే. అండ్ అలాగే బ్రేక్ ట్యాగ్ అనేసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి లైక్ మనకి సింగిల్ ట్యాగ్స్ అనేసి చెప్పుకోవచ్చు. ఇంకా అసలు చెప్తుంటే ఏది పేర్డ్ ట్యాగ్, ఏది సింగిల్ ట్యాగ్ అనేసి నేను చెప్తూనే ఉంటాను. సో ట్యాగ్స్ గురించి మీకు నాలెడ్జ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా దేన్ని ఏమంటాం అనేసి ఈ 1 అవర్లో లైక్ ఎవ్రీ డీటెయిల్ ఇవ్వాలి కాబట్టి నేను ఇలా చెప్పేస్తున్నాను అనమాట. సో యా, ఇంకా వేరే టాపిక్స్ కూడా కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు HTML ఎలిమెంట్ అంటే ఏంటో చూసేద్దాం. సో బేసికల్గా ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఫస్ట్గా వాట్ ఈజ్ అన్ HTML ఎలిమెంట్ అంటే, అండ్ HTML ఎలిమెంట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ కంటెంట్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అనేసి చెప్తున్నాం. అంటే దీనికి ముందే నేను వీడియోలో లైక్ VS కోడ్లో అంటే ఓపెనింగ్ ట్యాగ్ అంటే ఏంటి, క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏంటి అనేసి చూపించాను కదా. సో మీకు వన్స్ అగైన్ నేను ఇక్కడ చూపించాను కదా, అని HTML దీనికి లైవ్గా ఎగ్జాంపుల్ అనేది చెప్తాను, చూసేయండి. సో అక్కడ ఏం చెప్పాము, ఒక ఓపెనింగ్ ట్యాగ్. ఓకే, ఇక్కడ టైటిల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఓపెనింగ్ ట్యాగ్ అంటే టైటిల్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అంటే ఇక్కడ టైటిల్ క్లోజింగ్ ట్యాగ్ అనేది అయ్యింది. ఇదేంటి, వెల్కమ్ టు మై ఫస్ట్ వెబ్ పేజ్ అనేసి ఉంది. ఇదేంటి, కంటెంట్ అనమాట. ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్ ఇవన్నీ కలిపితే మనం ఒక ఎలిమెంట్ అనేసి అంటున్నాం. అంటే లైక్ HTML ఎలిమెంట్ అనేసి అంటున్నాం అనమాట. సో అదే అక్కడ చెప్పాను నేను. ఇంకా లైక్ మీకు ఈజీగా అర్థం అవ్వాలనేసి ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ మనలో ఒకసారి రివైజ్ చేశాను. సో యా, అర్థమైంది కదా. అండ్ HTML ఎలిమెంట్ ఈజ్ మేడ్ ఆఫ్
అండ్ ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అనేసి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. పారాగ్రాఫ్, దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ ట్యాగ్, ఓకే అనేసి అక్కడ డిస్క్రైబ్ చేశాను. అండ్ క్లోజింగ్ ట్యాగ్, సో ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ ఇదంతా ఓపెనింగ్, కంటెంట్ ఇదంతా కలిపేసి ఒక HTML ఎలిమెంట్ అనేసి చెప్తున్నాము. తరువాత మనకి టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయండి ఈ HTML ఎలిమెంట్లోనే, లైక్ టైప్స్ అనేవి ఉన్నాయి. సో అవేంటో చూసేద్దాం. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేసి అంటాము, ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేసి అంటాము. అంటే div p అనేసి ఇవి పారాగ్రాఫ్ ట్యాగ్, డివిజన్ ట్యాగ్ అనేసి అంటాము బేసికల్గా. లైక్ వాటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఈ స్పాన్ ఏ అనేసి ఉంది కదా, సో ఏ అంటే ఏంటి, డివ్ అంటే ఏంటి, నెక్స్ట్ వీడియోస్లో పర్టికులర్గా దానికోసం చేసినప్పుడు నేను చెప్తాను. సో స్టార్ట్ ఆన్ ఏ న్యూ లైన్ అనేసి అంటాం. అంటే బ్లాక్ లెవెల్ అంటే లైక్ న్యూ లైన్లో అవి స్టార్ట్ అవుతే వాటిని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేసి అంటాము. ఒకవేళ సేమ్ లైన్లో లైక్ మనం చేస్తే కనుక ఇన్ లైన్ ఎలిమెంట్స్ అనేసి అంటాము. సో దాని తర్వాత ఇక్కడ లైక్ కామన్ ఎలిమెంట్స్ ఏంటి అంటే హెడింగ్ ట్యాగ్ అనేసి అంటాం కదా. హెడింగ్ ట్యాగ్స్ H1, దిస్ ఇస్ హెడింగ్ ట్యాగ్. పారాగ్రాఫ్, దిస్ ఇస్ పారాగ్రాఫ్. సో ఇమేజ్ ట్యాగ్ కానివ్వండి, ఇమేజ్ ట్యాగ్ అంటే IMG అనేసి షార్ట్కట్గా తీసుకుంటాము. అండ్ అలాగే లింక్ ట్యాగ్ అనేసి అంటే యాంకర్ ట్యాగ్ అనేసి అంటాము. అంటే ఇవన్నీ పర్పసెస్, ఇవి లైక్ ట్యాగ్స్ అనమాట. సో కామన్ ఎగ్జాంపుల్స్ అనేసి చెప్పుకోవచ్చండి, ఓకే. సో ఇక్కడ HTML ఎలిమెంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. సో బేసికల్గా ఈ HTML ఎలిమెంట్ అనేది ఇక్కడ మీరు ఒక HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్లో లేకపోతే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఇలా ఒక పార్ట్ అనమాట. అంటే ఇవన్నీ ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, అలా ఇదొక పార్ట్, హోల్ వెబ్ పేజ్లోనే ఇది ఒక పార్ట్లా ఉంటుంది. సో ఇది ఒక ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవచ్చు అంటే ఇదేదో లైక్ కొత్త ట్యాగో కొత్త థింగో కాదు, జస్ట్ ఒక టర్మినాలజీ, HTMLలో బేసిక్ టర్మినాలజీ. జస్ట్ దానికి ఏముండదు, ఉన్నదాన్ని అలా పిలుస్తాము అనేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఎస్, ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం, చూసేయండి. సో యా, టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి సింపుల్గా చెప్పాలంటే అండర్లైన్స్ ఇవ్వడానికి, బోల్డ్గా రావడానికి, స్టైల్గా రావడానికి మనమైతే యూజ్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో అంటే టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్ అంటే లైక్ ఏదో ఒకటో రెండో కాదు, దీంట్లో 10 to 15 టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఒకవేళ మనకి బోల్డ్ టెక్స్ట్ కావాలంటే, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దాని హెడ్డింగ్లోనే ఉంది టెక్స్ట్ యొక్క ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేసి అనుకోవచ్చు. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ టెక్స్ట్ ఇక్కడ చూస్తున్న టెక్స్ట్ అనేది ఏ ఫార్మాట్లో ఉండాలి అని డిసైడ్ చేసేది ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్ అనమాట. సో ఈ ట్యాగ్స్లో ఫస్ట్గా మనకి బోల్డ్ టెక్స్ట్ రావాలి అనుకోండి, ఓకే. మీ వెబ్ పేజ్లో బోల్డ్ టెక్స్ట్ రావాలి అంటే అక్కడ మీరు ఆ ట్యాగ్ లోపల మనము బి లేకపోతే స్ట్రాంగ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను, ఆ పారాగ్రాఫ్ లోపల నేను బోల్డ్ అనే ట్యాగ్ తీసేసుకుని లైక్ నేను ఏదైతే బోల్డ్గా రావాలనుకుంటున్నానో అలా యూజ్ చేయవచ్చు అనమాట. అంటే నేను ఇంతకుముందు లైక్ హెడ్డింగ్ ట్యాగ్స్ చెప్పేటప్పుడు చెప్పాను, ఏదో H1 ట్యాగ్ యూజ్ చేస్తే బోల్డ్గా వస్తుంది, పెద్దగా వస్తుంది, కాబట్టి డైరెక్ట్గా ఎక్కడంటే అక్కడ H1 ట్యాగ్ యూజ్ చేయొచ్చా అంటే నో, అలా చేయొద్దు అని చెప్పాను. సో ఇన్ కేస్ మీకు అలా టెక్స్ట్ అనేది బోల్డ్గా రావాలి అంటే కనుక ఇలా బీ ట్యాగ్ లేదా స్ట్రాంగ్ ట్యాగ్ అనేది తీసుకోవాలి. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చూడండి, H1 ట్యాగ్ అనేది మళ్ళీ రిపీట్ చేయొద్దు అనమాట. అంటే ఆ ట్యాగ్స్ అన్నీ కూడా హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి మెయిన్లీ H1, ఎందుకంటే అదొక మనకి లైక్ SEO బిల్డ్ చేయడానికి లేకపోతే ఒక ప్రాపర్ హెడ్డింగ్ కోసం అది యూజ్ చేస్తున్నాం. సో మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఇలా బోల్డ్ పర్పసెస్లో ఈ ట్యాగ్స్, ఫార్మాటింగ్ ట్యాగ్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఒకవేళ ఇటాలిక్ స్టైల్గా అక్కడ టెక్స్ట్ ఉండాలి అంటే ఐ ట్యాగ్ EM ట్యాగ్ అనేసి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఐ అంటే ఇటాలిక్, EM అంటే ఎంఫసైజ్డ్ అనేసి అంటున్నాము. తరువాత మనకి ఒకవేళ హైలైట్ కావాలి, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ ఇవి రావాలి మన వెబ్ పేజ్లో అంటే కనుక మార్క్ అనే ట్యాగ్ యూజ్ చేస్తే హైలైట్గా ఉంటుంది. సబ్ ఈ
లైక్ ఈ ట్యాగ్స్ యూజ్ చేస్తే సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ అనేవి వస్తాయన్నమాట. తర్వాత కోడ్ అండ్ ప్రీ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల కోడ్ స్నిప్పెట్స్ అండ్ ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్స్ అనేవి టెక్స్ట్ అనేవి ఉంటుందన్నమాట. తర్వాత యూ ట్యాగ్ అంటే అండర్లైన్ ఇవ్వడానికి మనము యూ అనే ట్యాగ్ని యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ అండ్ ఇదంతా మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇక్కడ మనము ఓన్లీ యాంగులర్ బ్రాకెట్స్లో ఏదైతే ఉంటున్నాయో వాటిని మనం ట్యాగ్స్ అనేసి అంటున్నాము, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను దీనికి ప్రాక్టికల్ పార్ట్ చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు లైక్ థియరిటికల్గా విన్నాను వచ్చింది అని అనుకోకండి. ప్రాక్టికల్ పార్ట్లోనే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది నేను ఇస్తూ ఉంటాను. సో స్కిప్ అనేది చేయకండి. లైక్ అందరికీ విఎస్ కోడ్ చూస్తేనే లైక్ బోరింగ్గా అలా అనిపించవచ్చు, కాకపోతే చూడండి. ఇక్కడ మీరు లైక్ ఇంతకుముందు ప్రీ టాపిక్స్ అన్నీ కూడా చెప్పేటప్పుడు ఈ డాక్ టైప్ ఏంటి, హెడ్, బాడీ ఇవన్నీ ఏంటి, హెడ్డింగ్ ట్యాగ్స్ ఏంటి అవన్నీ క్లియర్ చేశాను కదా. సో నేను టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇవన్నీ లైక్ మీరు కూడా ఇవన్నీ లైక్ ఎగ్జాక్ట్గా ఉండాలి, అవి స్కిప్ చేసేసి ఇది ఒక్కటే చేస్తాను అంటే నో, దాంట్లోనే ఇవి ఉండాలి కాబట్టి. సో ఇక్కడ నేను డాగ్ టైప్, హెడ్, టైటిల్ అండ్ అలాగే బాడీ ట్యాగ్స్ తీసేసుకుని H1 ట్యాగ్లో HTML టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చాను. సో ఇక్కడ బోల్డ్ టెక్స్ట్ రావాలంటే నేను ఏం చెప్పానండి, బీ లేకపోతే స్ట్రాంగ్ ట్యాగ్ కదా. లైక్ నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను బోల్డ్ ట్యాగ్ అంటే బీ ట్యాగ్ అనేసి తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ బోల్డ్ టెక్స్ట్ యూజింగ్ బీ ట్యాగ్ అనేసి చెప్తున్నాను అనమాట. సో ఇలా మనము బోల్డ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాము. అంటే ఒక ట్యాగ్ లోపల మనకు ఏదైతే కావాలో, లైక్ ఈ పారాగ్రాఫ్ రాసిన దానికి పారాగ్రాఫ్లో నేను ఒకటి రాశాను, అది బోల్డ్గా రావాలంటే ఇలా దాని లోపల బి అన్న ట్యాగ్ని యూజ్ చేసేసుకుని రాసుకోవచ్చు, రైట్. దాని తర్వాత మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్లో స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టెక్స్ట్ యూజింగ్ స్ట్రాంగ్ ట్యాగ్ అనేసి అంటున్నాం. అంటే బీ ట్యాగ్కి స్ట్రాంగ్ ట్యాగ్కి డిఫరెన్స్ ఏంటో చెప్తున్నాను చూడండి. బీ ట్యాగ్ అంటే బోల్డ్గా రావడానికి, స్ట్రాంగ్ ట్యాగ్ అంటే ఏదైనా ఇంపార్టెంట్ టెక్స్ట్ ఉంది దానికి అప్పుడు మీరు ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఈ స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేస్తే లైక్ అది ఇంపార్టెంట్ టెక్స్ట్గా మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఇటాలిక్గా రావాలి అంటే ఇటాలిక్ టెక్స్ట్ కోసం మళ్ళీ ఇక్కడ పారాగ్రాఫ్ లైక్ తీసేసుకొని దాంట్లో లైక్ ఇటాలిక్కి లైక్ ఐ అనేసి అందాం కదా, ఐ ట్యాగ్ తీసేసుకొని దిస్ ఈస్ ఇటాలిక్ టెక్స్ట్ యూజింగ్ లైక్ ఐ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను. ఓకే. అండ్ ఇక్కడ మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఈఎం అనేసి ట్యాగ్ తీసేసుకున్నాను. అంటే దిస్ ఈజ్ ఎంఫసైజ్డ్ టెక్స్ట్ యూజింగ్ ఈఎం అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను. సో దీనికి డిఫరెన్స్ మనం అవుట్పుట్లో చూద్దాం. ఏంటి, ఐకి ఏంటి, ఈఎంకి ఏంటి, యూకి ఏంటి, మార్క్కి ఏంటి, బోల్డ్కి ఏంటి, స్ట్రాంగ్కి ఏంటి, ఇలా డిఫరెన్స్ అనేది మనకు అవుట్పుట్లో కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ మళ్ళీ నేను అండర్లైన్ అండ్ మార్క్డ్ టెక్స్ట్ కోసం అయితే అండర్లైన్ ఇవ్వడానికి ఇక్కడ మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఈజ్ అండర్లైన్డ్ టెక్స్ట్ యూజింగ్ యూ అనేసి ఇచ్చానమాట. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ సేమ్ పారాగ్రాఫ్ ట్యాగ్లో మార్క్ అన్న ట్యాగ్ తీసేసుకుని దిస్ ఈజ్ మార్క్డ్ టెక్స్ట్ యూజింగ్ ట్యాగ్ అనేసి అంటున్నాను. అంటే ఇక్కడ లైక్ మనకి ఒక దానికి మార్క్ రావాలి అంటే మార్క్ ట్యాగ్, అండర్లైన్ రావాలి అంటే యూ ట్యాగ్ అనేసి చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ అండ్ స్మాల్ అండ్ డిలీటెడ్ అంటే ఇన్సర్టెడ్ టెక్స్ట్ రావడానికి, సో స్మాల్ టెక్స్ట్ రావడానికి మనం స్మాల్ అన్న ట్యాగ్ యూజ్ చేస్తున్నాం. దిస్ ఇస్ స్మాల్ టెక్స్ట్ యూజింగ్ స్మాల్ ట్యాగ్ అనేసి యూజ్ చేస్తున్నాము. అండ్ అలాగే నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఇస్ డెలిటెడ్ టెక్స్ట్ యూజింగ్ డెల్ ట్యాగ్ అనమాట. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాము. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్స్లో లైక్ ఇన్సర్టెడ్ ట్యాగ్ తీసేసుకుని దిస్ ఇస్ ఇన్సర్టెడ్ టెక్స్ట్ యూజింగ్ ఇన్స్ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను. అండ్ ఇక్కడ లైక్ సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ రావడానికి మనము లైక్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ హెచ్ సబ్ 2 సబ్స్క్రిప్ట్ 0 లైక్ సబ్ అనే ట్యాగ్ని క్లోజ్ చేసేసరికి 0 అన్న యూజింగ్ సబ్ అనే ట్యాగ్ తీసేసుకుని పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసుకుంటున్నాం. అంటే ఇక్కడ నేను సబ్స్క్రిప్ట్ అనేసి ఎందుకు అంటలేనంటే లైక్ ఈ ట్యాగ్ని మనం అలానే పిలవాలి. మళ్ళీ మీరు ఒకవేళ
ఇది సబ్స్క్రిప్ట్ కదా అనేసి ట్యాగ్లోనే మీరు సబ్స్క్రిప్ట్ అనేసి రాయొద్దు. అందుకే నేను ఆ ప్రొనౌన్సియేషన్ వచ్చినా కూడా లైక్ సబ్ అనేసి అంటున్నాను. సో ఆ మిస్టేక్స్ అనేది చేయొద్దు, అవుట్పుట్లో ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది రాదు. తర్వాత ఒకవేళ ఇటు ఇస్తున్నాను చూడండి, మనకు అసలు సో ఇలా మనము పెట్టొద్దన్నమాట, సబ్ ఒకటి పెట్టాలి. ఓకే, దాని తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఈస్ ఈ ఈక్వల్స్ టు ఎంసీ సూపర్ స్క్రిప్ట్ 2, మళ్ళీ ఈ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసి యూజింగ్ సబ్ అనేసి క్లోజింగ్ ట్యాగ్ అనేసి ఇచ్చేసాము పారాగ్రాఫ్కి. సో ఇక్కడ ఎం ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అనేసి ఒక ఫార్ములా ఉంటుంది కదా, అది ఇచ్చానమాట. ఇక్కడ నేను H2O ఇచ్చానమాట. ఓకే, దానికి కెమికల్ లైక్ వాటర్కి అది ఎలా వస్తుందో చూద్దాము. అండ్ అబ్రివేషన్ అండ్ క్వటేషన్కి మాత్రం అబ్రివేషన్ సంథింగ్ అబ్రివేషన్ ఉందనుకోండి, సో దానికి ABBR అన్న ట్యాగ్ తీసుకోవాలి. సో తీసేసుకుని టైటిల్ ఒకటి గమనిస్తున్నారా, ఈ అబ్రివేషన్ ట్యాగ్లో మనము ఇక్కడ క్లోజ్ చేసేసాము. ఓకే, ఇది లైక్ లెఫ్ట్ బ్రాకెట్, ఇది రైట్ బ్రాకెట్. ఇక్కడ రైట్ బ్రాకెట్ అనేది వెంటనే క్లోజ్ చేయకుండా ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాం. అంటే ఈ అబ్రివేషన్ ట్యాగ్ అనేది ఓపెన్ చేశాక టైటిల్ ఈక్వల్స్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది ఇలానే ఉండాలి. ఓకే, దీని తర్వాత అది ఇస్తే రాదు. తర్వాత WHO అనేసి ఈ అబ్రివేషన్ ట్యాగ్ యూజింగ్ క్లోజ్ చేసేసి మళ్ళీ లైక్ అబ్రివేషన్ అనేసి మళ్ళీ క్లోజ్ చేసేసామన్నమాట. ఓకే, దాని తర్వాత లైక్ కొటేషన్ కోసం దిస్ ఈస్ ద షార్ట్ కొటేషన్ అనేసి లైక్ కొటేషన్ మా ట్యాగ్స్లో మనమైతే యూజ్ చేసేసాము. సో యా, దీనికి ఇప్పుడు అసలు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్కి అయితే సేవ్ చేసేద్దాం దీన్ని, అండ్ ఇప్పుడైతే రన్ చేసేద్దాం. ఓకే, యా, ఇక్కడ చూస్తున్నారు కదా HTML టెక్స్ట్ ఫార్మాటింగ్, ఇది మనము H1 ట్యాగ్లో ఇచ్చాం కదా. ఇక్కడ వెయిట్ ఎ మినిట్, నేను ఇప్పుడు మీకు కొంచెం చూడడానికి అర్థమవుతుంది కంపేర్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, బోల్డ్ టెక్స్ట్ కదా ఫస్ట్ మనం రాసింది. సో బీ ట్యాగ్ రాస్తే ఇలా ఉంది, స్ట్రాంగ్ ట్యాగ్ రాస్తే ఎలా ఉంది. మనకి పెద్దగా డిఫరెన్స్ తెలియకపోవచ్చు, కాకపోతే దానికి సిస్టంలో మన వెబ్ బ్రౌజర్స్లో తేడా అనేది కనిపిస్తుంది. స్టిల్ మనకి బోల్డ్గా రావాలంటే అది, స్ట్రాంగ్గా రావాలంటే ఇది యూజ్ చేయాలి. ఓకే, మోస్ట్లీ సేమ్ రిజల్ట్ అనేది ఉంటుంది బోల్డ్కి అయినా స్ట్రాంగ్కి అయినా. తర్వాత ఇటాలిక్ కోసం రాసాము. ఇటాలిక్కి ఇక్కడ మనం ఏం రాసాము, లైక్ I అండ్ EM రాసాం కదా. సో ఇది కూడా ఆల్మోస్ట్ అంటే ఇటాలిక్ టెక్స్ట్ కోసం ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. ఇటాలిక్ టెక్స్ట్ రావాలంటే ఈ రెండిట్లో యూజ్ చేయొచ్చు. తర్వాత అండర్లైన్ కదా, అండర్లైన్ రావడానికి U అనేది యూజ్ చేస్తాం కదా. సో ఇలా అండర్లైన్డ్గా ఉంది. మార్క్డ్ అంటే ఇలా మార్క్ అయ్యి వచ్చిందనమాట. అండ్ తర్వాత స్మాల్ అండ్ డిలేటెడ్, సో ఇక్కడ మనకి స్మాల్ అండ్ డిలేటెడ్, సో ఇలా వస్తుందన్నమాట మనకు స్మాల్ అన్న ట్యాగ్ అనేది తీసుకుంటే. తర్వాత డిలేటెడ్ అంటే ఇక్కడ డిలేటెడ్ అంటే లైక్ ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక పైన మార్క్ చేసినట్టు అది కాదు అన్నట్టు ఇలా స్ట్రైక్ అనేది వచ్చేసింది. తర్వాత ఇన్సర్టెడ్ అంటే ఇలా వచ్చింది. తర్వాత సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్కి అయితే లైక్ ఫస్ట్ సబ్స్క్రిప్ట్ తీసుకుంటే H2O అంటే కింద వస్తుంది కదా. H2O అంటే ఈ ఫార్మాట్లో మనకి అవుట్పుట్లో రావాలంటే ఇలా సబ్స్క్రిప్ట్ అనేది తీసుకోవాలి. సూపర్ స్క్రిప్ట్కి అయితే లైక్ ఇలా స్క్వేర్ లాగా ఇలా రావాలి అంటే కింద రావాలి అంటే సబ్, పైన ఇలా రావాలి అంటే లైక్ సూపర్ స్క్రిప్ట్ అనమాట. సో ఇలా. అండ్ అబ్రివేషన్స్ కోసం అయితే ఒకవేళ అబ్రివేషన్స్ WHOకి అబ్రివేషన్ కావాలి అంటే కనుక ఇలా అన్నమాట. ఓకే, ఇక్కడ లైక్ కొటేషన్ మార్క్స్ అనేవి వచ్చాయి కదా. సో ఇలా రావడానికి కొటేషన్ మార్క్స్ రావడానికి మనమైతే ఇలా Q అన్న ట్యాగ్ అనేసి తీసుకుంటున్నాం. సో ఇదండి అబౌట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి ఫుల్ డీటెయిల్డ్ లైక్ టాపిక్ వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసేద్దాం.
ఇప్పుడు హెచ్టిఎంఎల్లో లిస్ట్ గురించి ఒక క్లియర్గా చెప్తాను, చూసేయండి సింపుల్గా. సో లిస్ట్ అంటే ఏంటి అంటే ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉన్నాయండి నాతో. అంటే లైక్ ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రూట్సే తీసుకుందాం, యాపిల్, బనానా అండ్ అలాగే ఇవన్నీ ఉన్నాయి. ఒక సెట్ లాగా, ఒక నీట్గా ఆర్డర్ లాగా చూపించడానికి మనము లిస్ట్ అనేసి అంటున్నాం. అంటే లిస్ట్ లైక్ ఇంట్లో ఏదైనా సామాన్ తేవాలంటే ఓకే లిస్ట్ ఇవ్వు అంటాం కదా. అంటే మన ఇంట్లో చాలా కావాలి, కాకపోతే లైక్ ఈ గ్రాసరీస్ అనేవి ఏమున్నాయో వీటికి పర్టికులర్గా మన ఇండ్లల్లో అలా రాసుకుని వెళ్తారు పేపర్స్ పైన. అంటే చాలా అవసరం, కాకపోతే దాని నుంచి సపరేట్ చేసి ఇవి కావాలి అనేసి మనం తీసుకుని వెళ్ళేది ఒక లిస్ట్ అనేసి మనకు తెలుసు కదా. అలానే ఇక్కడ టైప్స్ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్గా మీరు యుఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. అంటే ఇది ఎలా చూపిస్తుందంటే లైక్ ఇక్కడ బుల్లెట్స్ లాగా చూపిస్తుంది, అంటే డాట్స్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ హోల్ ఇక్కడ ఈ స్లైడ్లో చూసినట్టుగా అయితే ఇక్కడ డాట్ 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 అని కనిపిస్తుందా. సో వీటిని మనము లైక్ ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ లేకపోతే యూఎల్ ట్యాగ్ యూస్ చేస్తే ఇలా వచ్చింది అనుకోవచ్చు. నేను లైక్ ప్రాక్టికల్గా చూపించినప్పుడు కూడా చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఓఎల్ ఆర్డర్డ్ లిస్ట్ అనేసి అంటున్నాం. అంటే ఇక్కడ ఈ డాట్స్కి బదులు ఒకవేళ నంబర్స్ వచ్చినట్టుగా అయితే వాటిని మనము ఓఎల్ యూస్ చేస్తే నంబర్స్ వస్తాయి, వాటిని మనము ఆర్డర్డ్ లిస్ట్ లేకపోతే నంబర్స్ వచ్చేలా చేసుకోవచ్చు. తర్వాత ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్ అన్నమాట. సో ఇక్కడ లిస్ట్ ఐటమ్ అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ మనకు ఇండివిజువల్ ఐటమ్ని లైక్ డిఫైన్ చేయడానికి యూజ్ చేసే ట్యాగ్. దాని తర్వాత డిఎల్ ట్యాగ్ అంటే డెఫినేషన్ ట్యాగ్ లేకపోతే డిస్క్రిప్షన్ ట్యాగ్ అనేసి అంటాము. ఓకే, డిస్క్రిప్షన్ లిస్ట్ అనేసి అంటాము. ఓకే, ఇక్కడ డిటి అంటే మనకి జస్ట్ లైక్ టర్మ్స్ ఇన్ డిస్క్రిప్షన్ అనేసి అనాలి. డిడి అంటే ఐటమ్స్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే, టర్మ్స్ ఇన్ డిస్క్రిప్షన్, ఐటమ్స్ ఇన్ డిస్క్రిప్షన్. సో వీటిని ఓకే ఇలా ఓవరాల్గా ఇలా థియరిటికల్గా చూసాము. అసలు లైక్ ప్రాక్టికల్గా చూస్తే ఎలా ఉంటుందో లెట్స్ సీ. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ట్యాగ్, హెడ్ లైక్ హెడ్ ట్యాగ్లో మళ్ళీ నేను టైటిల్ ట్యాగ్లో లైక్ హెచ్టిఎంఎల్ లిస్ట్ ట్యాగ్స్ ఎగ్జాంపుల్ అంటే లిస్ట్ ట్యాగ్ ఎగ్జాంపుల్స్కి తీసుకుంటున్నాను అనేసి టైటిల్ ఇచ్చాను. అంటే ఒకటి గమనిస్తున్నారా, నేను ఏదైతే రాస్తున్నానో దానికి అప్రోప్రియేట్గానే టైటిల్ అనేది ఇస్తున్నాను. ఏది పడితే అది ఇవ్వద్దు. మీరు ఒకవేళ ఏ వెబ్సైట్ అయితే చేస్తున్నారో, ఒకవేళ మీరు లైక్ చాలా పెద్ద కంపెనీస్లో మీరు హైర్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్లిప్కార్ట్లో హైర్ అయ్యారు, లేకపోతే అమెజాన్లో, లేకపోతే ఇంకొక కంపెనీ ఎవరో ఒకరు పెడుతున్నారు. సో వాళ్ళకి లైక్ నేనే ఒకటి పెడతాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ స్వరూప టాక్స్ అనేసి ఒక వెబ్సైట్ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఓవరాల్గా దాన్ని ఏదైతే హెడ్డింగ్ లాగా టైటిల్ లాగా విజిబుల్ అవ్వాలో దాన్ని ఇక్కడ టైటిల్ లాగా పెట్టాలి. ఓకే, సో లిస్ట్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అనేసి దానికి అప్రోప్రియేట్ అయిన టైటిలే పెట్టాలి. దాన్ని చూసే లైక్ మన వెబ్ పేజ్ అనేది జెన్యూన్గా అండ్ ట్రస్ట్ వర్తీగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ హెడ్ ట్యాగ్ బాడీ ట్యాగ్ క్లోజ్ చేసేసి లైక్ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేసేసి H2లో ఆర్డర్డ్ లిస్ట్ ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చాను. సో ఇక్కడ మనము ఫస్ట్గా అయితే ఆర్డర్డ్ లిస్ట్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. అంటే ఇది ఆర్డర్డ్ అంటే నంబర్డ్ లిస్ట్ లాగా రావడానికి ఈ ఓఎల్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎలా చేయాలి అంటే డైరెక్ట్గా ఓఎల్ అనేసి ఒక్కొక్క దానికి ఇవ్వను నేను. ఇక్కడ చూస్తున్నారు రైట్. సో ఓఎల్ అన్న ట్యాగ్ ఓపెన్ చేసేసి ఎల్ఐ అంటే ఏంటి, ఏమని చెప్పాను, స్పెసిఫిక్ ఇండివిజువల్ ఐటమ్ని మెన్షన్ చేయడానికి, డిఫైన్ చేయడానికి అని చెప్పాను కదా. సో ఎల్ఐ అంటే లిస్ట్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ లిస్ట్ అన్న ట్యాగ్ తీసేసుకుని వేకప్ అండ్ ఇక్కడ లిస్ట్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. అండ్ అలాగే ఎల్ఐ మళ్ళీ తీసుకుని ఎన్నైనా రిపీట్ చేసుకోవచ్చు. ఓకే, సో బ్రష్ టీత్ అండ్ లిస్ట్ ట్యాగ్ క్లోజ్. ఎల్ఐ మళ్ళీ లిస్ట్ ట్యాగ్ ఓపెన్ చేసేసి ఈట్ బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే లిస్ట్ ట్యాగ్ క్లోజ్ చేసేసా. ఎల్ఐ గో టు వర్క్ అండ్ లిస్ట్ ట్యాగ్ క్లోజ్ చేసేసా. అంటే మళ్ళీ ఇక్కడ ఓఎల్ అనే ట్యాగ్ని క్లోజ్ చేసేసా. ఇక్కడితో నా ఓఎల్ అనే ఆర్డర్డ్ లిస్ట్
ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసేసేసిన. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇచ్చేవి ఏ రకంగా వస్తాయి, లైక్ బుల్లెట్స్లో వస్తాయా, నంబర్డ్గా వస్తాయి, ఎలా వస్తాయి, అవుట్పుట్ ఏంటి, ఈ చిన్న స్క్రిప్ట్కి మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఇక్కడ H2 ట్యాగ్లో మనము అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎగ్జాంపుల్స్, అంటే నేను H2 H1 ఇక్కడ ఏంటి హెడ్డింగ్స్ లాగా ఇస్తున్నాను. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెడ్డింగ్ దానికి అవుట్పుట్, హెడ్డింగ్ దానికి అవుట్పుట్ లాగా నేను అవుట్పుట్లో రావడానికి నేను చేస్తున్నాను కాబట్టి నీట్గా హెడ్డింగ్ ఇస్తున్నాను. యా, సో ఇక్కడ UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసేసుకొని, వెయిట్ ఏ సెకండ్, హే బ్లాక్ షర్ట్ అసలు చూస్తున్నావు కానీ అసలు వీడియోకి లైక్ కూడా చేయట్లేదు, ఏంటి బ్రో ఇలా అయితే. యా, ఇక్కడైతే అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి UL, ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే లైక్ బుల్లెట్ పాయింట్స్ లాగా రావడానికి, జస్ట్ ఫర్ బుల్లెట్ పాయింట్స్ రావడానికి. అండ్ ఇక్కడ UL ట్యాగ్లో సేమ్ అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఎలా అయితే స్టార్టింగ్ అండ్ ఎండింగ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ చేసాము, సేమ్ అలానే ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇంకా అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇక్కడ ఓపెన్ చేసేసి అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇక్కడ క్లోజ్ చేసేసాను. ఇక్కడ సేమ్ లిస్ట్ ట్యాగ్స్ తీసేసుకుని మిల్క్, ఎగ్స్, బ్రెడ్, బటర్ అనేసి కొన్ని ఐటమ్స్ అనేవి ఇక్కడ లైక్ డేటా అనేది ఎంటర్ చేసేసాను. ఓకే, సో ఇది ఓకే. అంటే నేను ఇప్పుడు ఎలా మన స్ట్రక్చర్ అనేది ఫామ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. అవుట్పుట్లో వీటికి ఎలా అవుట్పుట్ వస్తుందో కూడా చూపిస్తాను. దాని తర్వాత డిస్క్రిప్షన్ లిస్ట్. ఓకే, సో డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే మనకి బేసికల్గా లైక్ ఇంతకుముందు చెప్పాను కదా, లైక్ డెఫినేషన్ లిస్ట్, టర్మ్స్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ అలాగే లైక్ ఐటమ్ ఇన్ డిస్క్రిప్షన్. సో అలా ఇక్కడైతే మనము చేస్తున్నాము. సో ఇక్కడ DL తీసేసుకుని ఫస్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్గా ఇది తీసేసుకుని DTలో HTML, ఓకే ఇది క్లోజ్ చేసేసా. DDలో ఏ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్ అనేసి ఇచ్చేసాను. అండ్ తర్వాత ఐటమ్స్ ఇన్ డేటాలో CSS అనేసి ఇచ్చేసాను. మళ్ళీ ఏ స్టైల్ షీట్ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ డిస్క్రైబింగ్ ద ప్రజెంటేషన్, అంటే ఇది హెడ్డింగ్ లాగా దాని కింద ఇలా లైక్ డెఫినేషన్ లాగా ఇచ్చేసాను కదా. సో ఇక్కడ మనకి ఇది ఎలా వస్తుందంటే మీకు డిక్షనరీ ఐడియా ఉందా? ఒకటి లైక్ ఒక వర్డ్ లేకపోతే ఒక సంథింగ్ ఉంటుంది వర్డ్ లాగా, దానికి డెఫినేషన్ లాగా ఆ ప్యాటర్న్లో ఇది వస్తుంది మీకు సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసేసి అవుట్పుట్లో ఏమొస్తుందో చూసేద్దాం. సో రన్ చేద్దాం ఇక్కడ. ఓకే, స్టార్ట్ డిబగింగ్. సో ఇది చూడండి, నేనేమిచ్చాను ఫస్ట్ ఆర్డర్డ్ లిస్ట్ కదా, ఇది అవుట్పుట్ నేను మీకు ఇలా తీసేసుకున్నాను సైడ్ బై సైడ్. ఫస్ట్గా ఆర్డర్డ్ కదా, ఆర్డర్డ్ H2లో ఇచ్చాను. ఒకవేళ H1లో ఇస్తే ఇంకా పెద్దగా ఉంటుంది అలా. సో ఆర్డర్డ్ అంటే ఏంటి, నంబర్ వైజ్ అని చెప్పాను కదా అండి, 1 2 3 4 అనేసి ఆటోమేటిక్గా నేను నంబర్స్ ఇవ్వకపోయినా ఈ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తే అలా వస్తుంది. ఓకే, దాని తర్వాత అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే లైక్ బుల్లెట్ పాయింట్స్ లాగా ఇలా డాట్స్తో వస్తుంది అనమాట. తర్వాత డిస్క్రిప్షన్ లిస్ట్ ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చాను కదా. సో HTML ఏ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్, CSS ఏ స్టైల్ షీట్ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ డిస్క్రైబింగ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ఎ డాక్యుమెంట్, JavaScript ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ యూస్ టు మేక్ వెబ్ పేజెస్ ఇంటరాక్టివ్. ఇలా నేను ఇచ్చాను అనమాట. సో డిస్క్రిప్షన్ లిస్ట్ యూస్ చేస్తే ఈ విధంగా అవుట్పుట్లో వస్తుంది. అన్ఆర్డర్డ్ లిస్ట్ యూస్ చేస్తే ఇక్కడ మీరు చూస్తున్న విధంగా అయితే వస్తుంది. ఆర్డర్డ్ లిస్ట్ యూస్ చేయడం వల్ల ఇలా నంబర్ వైజ్గా వస్తుంది అనమాట. సో ఇదండి నెక్స్ట్ అసలు మీకు టాపిక్స్లో ఇంకా క్లారిటీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే నేర్చుకుంటాను. అస్సలు ఈ టాపిక్ తర్వాత అయితే అస్సలు బ్రేక్ తీసేసుకోకండి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అసలు HTMLలో లింక్స్ అసలు ఎలా ఇవ్వచ్చు అనేది క్లియర్గా చెప్తాను చూడండి. సో లింక్స్ అనేది HTMLలో ఒక యాంకర్ ట్యాగ్ ద్వారా అయితే ఇస్తాం. యాంకర్ ట్యాగ్ అంటే ఈ HTMLలో A అని రిప్రజెంట్ చేస్తాం. ABCDలో A అన్నమాట. లైక్ యాంగులర్ బ్రాకెట్స్లో వీటిని మెన్షన్ చేస్తాము. సో ఇక్కడ ఫస్ట్గా అసలు యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ అన్ యాంకర్ ట్యాగ్ ఇన్ HTML తెలుసుకుందాం. సో ద యాంకర్ ట్యాగ్ A is
యూజ్ టు క్రియేట్ హైపర్ లింక్స్ ఇన్ ఎ వెబ్ పేజ్. అంటే ఒక వెబ్ పేజ్లో మనకి హైపర్ లింక్స్ అనేవి కావాలి, అప్పుడు ఈ యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, అంటే ఇంకా మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశాను, ఆ వెబ్ పేజ్ నుంచి వాళ్ళకి ఇంకొక వెబ్ పేజ్కి వెళ్ళే ఆప్షన్ కావాలి, అలాంటి టైంలో ఈ యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఇట్ కనెక్ట్స్ వన్ పేజ్ టు అనదర్ ఆర్ లింక్స్ టు ఎక్స్టర్నల్ వెబ్సైట్స్, ఫైల్స్ ఆర్ స్పెసిఫిక్ సెక్షన్ ఆఫ్ ద సేమ్ పేజ్. అంటే ఎలా అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి కనెక్ట్ చేస్తుంది అనేసి అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పేజ్ త్రూ వేరే పేజ్ కూడా చూపించాలి, లేకపోతే ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వాలి. ఇంకా మీకు డీటెయిల్గా కావాలి అంటే మీరు మీ రిజల్ట్స్, ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం లైక్ వెబ్సైట్స్, మీ కాలేజ్ వెబ్సైట్స్ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్స్ యూజ్ చేస్తారు కదా. యూజ్ చేసినప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో అక్కడ రిజల్ట్స్ అనేసి ఒక బ్లూ కలర్లోనో లేకపోతే రెడ్ కలర్లోనో కనిపిస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేస్తే అంటే ఒక లింక్లా కనిపిస్తుంది, దానిపైన మీరు క్లిక్ చేస్తే ఇంకొక పేజ్కి వెళ్ళిపోయి అక్కడ మీరు హాల్ టికెట్ నంబర్ అండ్ సబ్మిట్ చేసేస్తే మీ రిజల్ట్స్ వస్తాయి. అంటే వన్ పేజ్కి ఇంకొక పేజ్ కనెక్ట్ చేసేసి మీరు అక్కడ రిజల్ట్స్ కానివ్వండి, ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు కదా. అలాంటి సమయంలో ఈ యాంకర్ ట్యాగ్ అనేది అక్కడ యూజ్ చేసి ఉన్నారనమాట. తర్వాత ద హెచ్రెఫ్ attribute inside the anchor tag defines the URL or path of the link అనమాట. అంటే ఇక్కడ లైక్ మనము యాంకర్ ట్యాగ్లో హెచ్రెఫ్ అనేది యూజ్ చేస్తాము. సో అది మనకి లైక్ యూఆర్ఎల్ లేకపోతే ఆ లింక్ పాత్ ఏదైతే ఉందో అది లైక్ డిఫైన్ చేస్తుంది. ఓకే, సో మీకు ఆ పాయింట్ అర్థం అవ్వాలంటే ఇటు చూడండి. అసలు ఈ యాంకర్ ట్యాగ్కి కామన్ యూజెస్ ఏంటి అంటే కనుక లింకింగ్ టు అనదర్ వెబ్సైట్ అనమాట. అంటే ఒక వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్ వెళ్ళడానికి అని మనం ఫస్ట్గా చెప్పాం. అంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్లో హెచ్రెఫ్ ఈక్వల్స్ టు ఒక HTTPS అనేసి ఒక లింక్కి ఇలా ఉంటుందని మీకు తెలుసు కదా. సో ఆ లింక్ ఇక్కడ లైక్ కొటేషన్ మార్క్స్లో లైక్ ఇలా పెట్టేసి లింక్ అనేది ఇచ్చేసాం. తర్వాత గో టు ఎగ్జాంపుల్స్, అక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ క్లిక్ చేయాలి అనేసి ఇక్కడ చూపిస్తుంది. యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసేసాం. దాని తర్వాత లింకింగ్ టు ఏ ఫైల్, ఒక ఫైల్కి కనెక్ట్ చేయాలి. అంటే ఒక ఫైల్ అంటే నేను ఆ వెబ్సైట్లో మీకు కావాల్సిన ఫైల్ ఒకటి PDF పెట్టాను, ఆ PDF ఫైల్ కావాలి అన్నా కూడా మీరు ఇలా యూజ్ చేయొచ్చు. పాత్ అనేది మీరు కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి. అంటే అక్కడ నేను లైక్ HTML 1 hour tutorial.pdf అనేసి సేవ్ చేసేసాను, ఫుల్ PDF క్రియేట్ చేసేసి. అలా ఇక్కడ ఇస్తే డైరెక్ట్గా మీరు ఆ పేజ్కి వెళ్ళిపోతారు, అక్కడ PDF కనిపిస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడమే. అండ్ దాని తర్వాత లింకింగ్ టు ఏ సెక్షన్ ఆన్ ద సేమ్ పేజ్, ఒక సేమ్ పేజ్లో ఇంకొక సెక్షన్కి లింక్ చేయాలి అంటే యూజింగ్ ఐడి అయితే మనం ఇది చేస్తాము. అంటే యాంకర్ ట్యాగ్లో హెచ్రెఫ్ ఈక్వల్స్ టు సెక్షన్ 1 గో టు ద సెక్షన్ 1 అనేసి. ఓకే, సో బేసికల్గా మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ యాంకర్ ట్యాగ్లో హెచ్రెఫ్ అనేసి అంటున్నాం అంటే ఏంటి అంటే హెచ్రెఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అనమాట. హెచ్ అంటే హైపర్ టెక్స్ట్, REF అంటే రెఫరెన్స్ అనేసి మీనింగ్. సో ఇదంతా థియరిటికల్ పార్ట్. ఇప్పుడు మనము అసలు ప్రాక్టికల్గా చూసేద్దాము ఎలా ఉంటుంది అనేసి. సో ఇది చూడండి, నేనైతే డాక్ టైప్ HTML తీసుకున్నాను, హెడ్ ట్యాగ్ తీసుకున్నాను, లైక్ టైటిల్ ట్యాగ్లో యాంకర్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అనేసి తీసేసుకొని బాడీ ట్యాగ్ అయితే క్లోజ్ చేసేసాను. ఓకే, తర్వాత ఇక్కడ బాడీ ట్యాగ్లో H1 వెల్కమ్ టు మై వెబ్సైట్ అనేసి ఇచ్చేసి H1 ట్యాగ్ కూడా క్లోజ్ చేసేసాను. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్లో చూసారా, క్లిక్ ద లింక్ బిలో టు విజిట్ అవర్ పైథాన్ లైఫ్ అనేసి ఇచ్చేసాను. ఓకే, సో ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. ఒకవేళ నీకు ఈ లింక్ అంటే మా పైథాన్ లైఫ్కి నువ్వు లింక్ అవ్వాలి అంటే కింద ఉన్న లైక్ లింక్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయమనేసి లైక్ ఇన్ఫో ఇస్తున్నాను. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్లో. దాని తర్వాత యాంకర్ ట్యాగ్ ఇక్కడ తీసుకున్నాను. సరిగ్గా లైక్ అబ్జర్వ్ అనేది చేయండి. ఇక్కడ నేను ఎలా సింటాక్స్ ఫార్మేషన్ అదంతా కూడా మీరు ఇక్కడ ఈ లైక్
ఆ డాట్స్ ఇవ్వకుండా కూడా HTTPS దగ్గర అంటే కాపీ పేస్ట్ చేస్తారనుకోండి, సంథింగ్ ఏది మిస్టేక్ చేసినా కూడా, ఇంకా చాలామంది లైక్ మిస్టేక్ చేసేది ఏదంటే ఇక్కడే యాంకర్ ట్యాగ్లో ఇక్కడే ఇట్లా క్లోజ్ చేస్తారు. అలా క్లోజ్ చేయకండి. ఓన్లీ జస్ట్ ఇలా ఓపెన్ చేసేసి దాని లోపలే href = HTTPS ఇలా మనము అంటే ఈ పైథాన్ లైఫ్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ లింక్ అనేది డైరెక్ట్గా ఇచ్చేసాను. అండ్ తర్వాత టార్గెట్ =బ్లాంక్ అనేసి ఉంది కదా, ఇదేంటి అంటే ఇది ఒక అట్రిబ్యూట్ అనేసి చెప్పుకోవచ్చు. సో టార్గెట్ బ్లాంక్ అనేది ఇక్కడ బ్లాంక్ ఉంటుంది, ఇంకొకటి సెల్ఫ్ ఉంటుందండి. సో సెల్ఫ్ అంటే సేమ్ పేజ్లో అంటే ఎక్కడ ఓపెన్ కావాలి, సేమ్ బ్రౌజర్లోనా లేకపోతే న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ కావాలా అనేది అనమాట. ఇక్కడ బ్లాంక్ అని ఇస్తే న్యూ అనమాట. సేమ్ సెల్ఫ్ అని ఉంటే సేమ్ బ్రౌజర్స్లో అది లింక్ అవుతుందన్నమాట. తర్వాత ఇక్కడ నేను విజిట్ పైథాన్ లైఫ్ అనేసి ఇచ్చేసాను. అండ్ యాంకర్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసి బాడీ అండ్ HTML ట్యాగ్స్ అయితే క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఇది సేవ్ చేసేసుకుని Ctrl+S సేవ్ చేసేసుకుని రన్ చేద్దాము. రన్ స్టార్ట్ డీబగింగ్. ఇది చూడండి, వెల్కమ్ టు మై వెబ్సైట్ ఎక్కడుంది, H1 ట్యాగ్లో కదా, H1 ట్యాగ్లో ఇక్కడ వెల్కమ్ టు మై వెబ్సైట్. టైటిల్ ట్యాగ్ అనేది లైక్ యాంకర్ ట్యాగ్ ఎగ్జాంపుల్. ఇది చూడండి, ఇక్కడ చిన్నగా యాంకర్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అనేసి వచ్చింది. ఇక్కడ మీకు ఒక గ్లోబల్ లాగా సంథింగ్ సింబల్ కనిపిస్తుంది కదా, దీనికి కూడా మనము ఒక ఇమేజ్ అనేది అక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. దాన్ని మనం ఫెవికాన్ అనేసి అంటాము. అది ఎలానో నెక్స్ట్గా చూపిస్తాను. సో ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక ఇమేజ్ లేకపోతే మన లోగో అనేది. సో ఇఫ్ నీడెడ్ నేను ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ గురించి చెప్తున్నాను కాబట్టి పైథాన్ లైఫ్ లోగో అనేది ఇక్కడ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్లో నేను చూపిస్తాను. సో ఇదే ఎగ్జాంపుల్ తీసేసుకొని, సో ఇక్కడ లైక్ క్లిక్ ద లింక్ బిలో టు విజిట్ అవర్ పైథాన్ లైఫ్ అనేసి అన్నాను కదా, అంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి మా పైథాన్ లైఫ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే అనేసి ఒక ఇన్ఫో ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ ఇది మొత్తం యాంకర్ ట్యాగ్లో href అది URL అనేది ఇచ్చేసాను, టార్గెట్ ఇచ్చేసాను. దాని తర్వాత మీకు ఇక్కడ చూస్తే కనుక నేను విజిట్ అవర్ పైథాన్ లైఫ్ అనేసి ఉంటుంది. ఓకే, వెయిట్ ఏ సెకండ్. సో ఇక్కడ విజిట్ పైథాన్ లైఫ్ అనేసి ఉంది కదా, సో అది ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ విజిట్ పైథాన్ లైఫ్ ఒక డిఫరెంట్ కలర్, అంటే ఇది మొత్తం బ్లాక్గా ఉంది, ఇది పర్పుల్ కైండ్ ఆఫ్ కలర్లో వచ్చింది అండ్ అండర్లైన్ కూడా వచ్చింది దానికి. అంటే ఇది యాంకర్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మనం hrefలో ఏదైతే ఇచ్చామో లేకపోతే టార్గెట్ =బ్లాంక్ అదంతా కూడా ఇక్కడ రాదు, అదంతా బ్యాక్వర్డ్లో ప్రాసెస్ అయ్యి అట్రిబ్యూట్స్. ఇక్కడ విజిట్ పైథాన్ లైఫ్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను చూడండి, జస్ట్ చేశాను. ఇక్కడ నాకు పైథాన్ లైఫ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనకి మేము అసలు ఏ కోర్సెస్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కరెంట్గా అనేసి ఇక్కడ ఒక్కొక్కసారి మేము లైక్ ఏ కోర్స్ స్టార్ట్ చేస్తే ఆ కోర్స్కి చేంజ్ చేస్తూ ఉంటాము. పైథాన్ ఉంటుంది, C ప్రోగ్రామింగ్ ఉంటుంది, SQL, DevOps అండ్ జావా ఇఫ్ నీడెడ్. అంటే ఎప్పుడైతే క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయో అప్పుడు యాడ్ చేస్తూ ఉంటాము, లైక్ అలా అనమాట. సో ఇక్కడ పైథాన్ రికార్డెడ్ అని ఉంది, లైవ్ బ్యాచెస్ వచ్చినప్పుడు లైవ్ బ్యాచెస్, అలా మనమైతే ఎవ్రీథింగ్ కూడా మారుస్తూ ఉంటాం ఎవ్రీ వీక్కి, ఎవ్రీ 2-3 డేస్కి. సో ఇలా ఈ వెబ్సైట్ అనేది మేము క్రియేట్ చేసుకున్నాం. ఇలా ఎవరికైతే అవసరమో జెన్యున్గా వెబ్సైట్స్ అనేవి ఏ కంపెనీ బిజినెస్కైనా అలాంటి వాటిలో ఇలా ఇంటరాక్టివ్గా వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే అర్థమైంది కదా అండి, లైక్ ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేసి. ఇక్కడ మీరు ఏదైనా మీకు కావాల్సింది మీ వెబ్సైట్ చేసేటప్పుడు మీకు కావాల్సిన లింక్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో నెక్స్ట్ టాపిక్ చూసేద్దాం. ఇప్పుడు ఇమేజ్ అండ్ మల్టీమీడియా గురించి అయితే మీరు తెలుసుకోబోతున్నారు. సో బేసికల్గా ఈ స్క్రిప్ట్లోనే మీకు మొత్తం ఇమేజ్ ఎలా చేయాలి అండ్ మల్టీమీడియా అంటే ఆడియో వీడియో ఎలా క్రియేట్ చేయొచ్చు HTML పేజ్లో అనేది క్లియర్గా చూసేయండి. సో ఫస్ట్గా ఇమేజ్ గురించి మాట్లాడదాం. సో ఇమేజ్ అన్న ఒక ఇమేజ్ రావాలి అంటే ట్యాగ్ ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ చూస్తున్నారు కదా IMG, ఇది ఇమేజ్ యొక్క ట్యాగ్ ఒక షార్ట్ ఫామ్ లాగా, అంటే ఇమేజ్ అనేసి పెట్టొద్దు, IMG అనేసి పెట్టాలి. సో ఇది ఇమేజ్ ట్యాగ్ అండి. ఓకే, సో ద ఇమేజ్ ట్యాగ్ ఈజ్ యూస్డ్ టు డిస్ప్లే ఇమేజెస్ ఆన్
ఏ వెబ్ పేజ్. అంటే ఒక వెబ్ పేజ్లో మనకి బేసికల్గా ఒక ఇమేజ్, ఒక పిక్చర్ కావాలి, కనపడాలి అంటే ఈ ఇమేజ్ ట్యాగ్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అండ్ మీకు ఎలా యూస్ చేయాలి అంటే నేను లైక్ ప్రాక్టికల్ పార్ట్లో చెప్తాను. స్టిల్ పాత్ అనేది సెట్ చేయాలన్నమాట, ఒక ఇమేజ్ యొక్క పాత్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇమేజ్ రావాలి అనుకుంటున్నాను, నా ఇమేజ్ యొక్క కాపీ హ్యాస్ పాత్ అనేసి ఆప్షన్ చూసారు కదా. సో అది క్లిక్ చేసేసుకుని మనము కాపీ చేసేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి. అవన్నీ చూద్దాము. ఇట్ ఈజ్ అన్ ఎంటీ ట్యాగ్, నో క్లోజింగ్ ట్యాగ్. అంటే నేను చెప్పాను కదా ముందు ట్యాగ్స్లో లైక్ పెయిడ్ ట్యాగ్, ఎంటీ ట్యాగ్ అంటే సింగిల్ ట్యాగ్ అనేసి, ఇమేజ్ అనేది ఒక ఎంటీ ట్యాగ్ అనేసి చెప్తున్నాం. సో దీనికి అసలు క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, ఓన్లీ అట్రిబ్యూట్స్ మాత్రమే ఉంటాయి. సో ద సోర్స్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ద ఇమేజ్ పాత్ అండ్ ద alt అట్రిబ్యూట్ ప్రొవైడ్స్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇఫ్ ద ఇమేజ్ ఇస్ నాట్ ఫౌండ్ అనమాట. సో దీంట్లో సోర్స్ ఇంకా అండ్ అలాగే alt అన్న అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. సో సోర్స్ పాత్ అనేది సోర్స్ అనేది ఇమేజ్ యొక్క పాత్ అనేది అక్కడ సెట్ చేస్తాము. ఆల్ట్ అనేది ఆల్ట్ అట్రిబ్యూట్లో మనకి ఆల్టర్నేట్ టెక్స్ట్ ఏదన్నా ఉన్నా లేకపోతే ఆ ఇమేజ్ ఒకవేళ కనపడకపోయినా ఈ ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. సో దాని తర్వాత ఆడియో గురించి మాట్లాడుకుందాం. ఆడియో అంటే ఏంటి? ఒక సాంగ్ ఉండొచ్చు, లేకపోతే ఒక లైక్ ఏదైనా ఆడియో అంటే లైక్ ఒక మెసేజ్ రూపంలో అసలు ఒక సౌండ్ ఉండొచ్చు అక్కడ, లేకపోతే ఒక పక్షులు వచ్చినట్టు, లేకపోతే ఒక సాంగ్, లేకపోతే ఒక క్లాస్ లెక్చర్ ఇచ్చింది, ఏదైనా ఉండొచ్చు. ఫ్రెండ్ మనతో మాట్లాడింది, లేకపోతే ఒక మీటింగ్లో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసిన ఆడియో, అలాంటివన్నీ కూడా ఈ ఆడియో అన్న ట్యాగ్ యూజ్ చేసేసుకుని అయితే మనం యూస్ చేయొచ్చు అనమాట ఈ ఆడియో ట్యాగ్. ద ఆడియో ట్యాగ్ ఈజ్ యూస్ టు ఎంబెడ్ ఆడియో ఫైల్స్ ఇన్ ఏ వెబ్ పేజ్. అంటే ఆడియో ఫైల్స్ని మన వెబ్ పేజ్లో ఎంబెడ్ చేసుకోవడానికి మనం ఈ ఆడియో ట్యాగ్ అనేది యూస్ చేస్తున్నాం. ఓకే, ఇట్ రిక్వైర్స్ ద కంట్రోల్స్ అట్రిబ్యూట్ టు డిస్ప్లే ప్లే పౌజ్ బటన్స్ అనమాట. అంటే దీనికి ప్లే పౌజ్ బటన్స్ కూడా ఉంటాయి. క్లిక్ చేస్తే ప్లే అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే హాఫ్ అవుతుంది, పాజ్ అవుతుంది అలా. సో దీనికి సపోర్టెడ్ ఫార్మాట్స్ వచ్చేసరికి MP3, WAV, OGG. మోస్ట్ ఆఫ్ మనమైతే MP3 అండ్ OGG అయితే యూస్ చేస్తూ ఉంటాము, WAV కూడా యూస్ చేస్తూ ఉంటాము. ఓకే, దాని తర్వాత ఏంటి? వీడియో కదా. సో వీడియో ట్యాగ్ అనేది ద వీడియో ట్యాగ్ ఈజ్ యూస్ టు ఎంబెడ్ వీడియో ఫైల్స్ ఆన్ ఏ వెబ్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్ పేజ్లో ఒక వీడియో రావాలి అంటే కనుక మనమైతే ఈ వీడియో అనే ట్యాగ్ని యూస్ చేస్తాము. ఇట్ రిక్వైర్స్ ద కంట్రోల్స్ అట్రిబ్యూట్ ఫర్ ప్లే పాజ్ ఆప్షన్స్. సపోర్టెడ్ ఫార్మాట్స్ దీనికి వచ్చేసరికి MP4, WebM, OGG ఇవన్నీ కూడా ఫార్మాట్స్ అన్నమాట. సో ఇప్పుడైతే మనము ప్రాక్టికల్గా చూసేద్దాం, మీకు ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుందా? సో నేను ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా చెప్పబోతున్నాను. ఇలా గ్రీన్ కలర్లో కనిపించేదంతా కూడా నేను కామెంట్స్లో పెట్టుకున్నాను. దీనికి సపరేట్ టాపిక్ అంటూ నేనేం చెప్పలేదు, బట్ ఇక్కడ మీకు వింటే సరిపోతుంది. సో ఇది చూడండి, ఇంకా దీనికి మించి దీనికి పెద్దగా ఏముండదు, జస్ట్ 2 minutes ఆఫ్ టాక్. ముందైతే చూద్దాం. డాక్ టైప్ HTML హెడ్ ట్యాగ్ తీసేసుకున్నాను. టైటిల్ ట్యాగ్లో మల్టీమీడియా ట్యాగ్స్ ఇన్ HTML. మల్టీమీడియా అంటే ఓవరాల్ ఇమేజ్, ఆడియో, వీడియో ట్యాగ్స్ అనేవి నేను ఒకటే దాంట్లో చూపిస్తున్నాను. సో ఒకటి కోడ్లో కూడా. సో హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేసేసుకుని ఇక్కడ H1 ట్యాగ్లో మల్టీమీడియా ఎలిమెంట్స్ ఇన్ HTML అనేసి ఇచ్చేసాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్గా నేను ఇమేజ్ ట్యాగ్ గురించి ప్లే చేస్తున్నాను. ఓకే, ఇమేజ్ ట్యాగ్ నేను ఇక్కడ సోర్స్ అనేది ఆల్రెడీ ఇచ్చేసాను, ఎలా ఇవ్వాలి కూడా నేను చెప్తాను, డోంట్ వరీ. సో ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుందా? సో ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్ యూస్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనే సింబల్ని యూజ్ చేసేసి నేను ఇలా ఇచ్చాను, ఓపెన్ క్లోజ్. ఈ సింబల్ని మనం ఏమంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ ఇస్తున్నాను, ఇలా ఇచ్చి డాష్ ఇదొక అంటే ఇంకా ఇక్కడ క్లోజ్ చేయాలి యాంగులర్ బ్రాకెట్ అనేది. సో ఇదొక కామెంట్ అనమాట. మనము కామెంట్స్ డిక్లేర్ చేసుకోవడానికి HTMLలో ఇలా యూస్ చేస్తాము. సో ఇదొక సింటాక్స్ అనేసి అనుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఈ కామెంట్స్ అనేవి ఎందుకు యూస్ చేస్తామంటే
ఒక దాని గురించి మనకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, లేకపోతే వాట్ ఈస్ దిస్ అనేసి కావాలి, అక్కడ కోడ్ చూస్తుంటే మనకు తెలియాలి, బట్ అవుట్పుట్లో రాకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కోడ్ రాశాను, ఈ కోడ్ నేను ఒక 3 years తర్వాత లేకపోతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను, ఒక ప్రాజెక్ట్ లాంటిది, దానికి ఆ ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేశాను అనేసి నాకు 3 years తర్వాత కావాలి. సో ఆ ట్యాగ్ అక్కడ ఎందుకు యూస్ చేశాను, ఈ ఇమేజ్ ఇక్కడ ఎందుకు యూస్ చేశాను అనేసి ఇక్కడ పక్కన నేను ఈ కామెంట్స్లో రాసుకుంటే ఎప్పుడైనా సరే ఓపెన్ చేసే చాలు ఓకే ఎందుకు ఇది రాసుకున్నాను అనేసి అసలు టైం వేస్ట్ చేయకుండా ఈజీగా అర్థం అవుతుంది అండ్ అవుట్పుట్లో రాదు ఆబ్వియస్లీ. సో ఆ పర్పసెస్లో అయితే ఇలా మనము కామెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. ఇది ఒక సింటాక్స్ అండి. సో ఇక్కడ నేను డిక్లరేషన్ కూడా అలా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ యాడ్ చేశాను, ఇంక్లూడ్ చేశాను. చూడండి, ఇమేజ్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చేసి సో ఇక్కడ చూడండి H2లో మళ్ళీ ఇమేజ్ ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చేసి ఇమేజ్ ఇటు అబ్జర్వ్ చేయండి, ఇమేజ్ అనేసి నేను యాంగులర్ బ్రాకెట్ 1 ఓపెన్ చేసేసుకున్నాను. ఇక్కడే SRC అంటే సోర్స్ అన్నమాట. సో సోర్స్ ఈక్వల్స్ టు నువ్వు ఏదైతే ఇమేజ్ నువ్వు ఇక్కడ యాడ్ చేయాలి అనుకున్నావో దాన్ని ఒక పాత్ ఏదైతే ఉంటుందో దాన్ని పేస్ట్ చేసేయాలి. చూడండి నేను ఇక్కడ రూపా అని ఉందా, ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకున్నాను. సంథింగ్ గూగుల్కి వెళ్ళేసి నా నేమ్ పైథాన్ లైఫ్ రూపా అనేసి టైప్ చేసేస్తే వచ్చింది. సో ఇది డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ పెట్టాను. సో దీనికి ఇక్కడ కాపీ పాత్ అనేసి ఉంటుంది, కాపీ హ్యాస్ పాత్ అనేసి. ఇది కాపీ చేసేసుకుని వేర్ ఇస్ ఇట్ ఇక్కడ నేను పేస్ట్ చేసేసాను. ఓకే, అంతే. దానికి మళ్ళీ ఎలా సెట్ చేసుకోవాలి అనేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. జేపీజీ ఫార్మాట్లో ఉంది ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే, అది కాపీ పేస్ట్ చేసేసాను. ఇక్కడ ఆల్ట్ బ్యూటిఫుల్ నేచర్ సీనరీ, ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యూటిఫుల్, లేకపోతే ఇక్కడ నేను పైథాన్ లైఫ్కి సంబంధించి పెట్టుకున్నాను కాబట్టి పైథాన్ లైఫ్ థంబ్నెయిల్ అనేసి పెట్టుకోవచ్చు. అంటే దానికి కామన్గా ఏదైతే ఉందో అలా అన్నమాట. పైథాన్ లైఫ్ థంబ్నెయిల్ TN అనేసి పెట్టా. విడ్త్ హైట్ కూడా సెట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సోర్స్ అంటే ఏంటి అంటే, సోర్స్ అంటే స్పెసిఫైస్ ద పాత్ టు ద ఇమేజ్ ఫైల్, అంటే ఇమేజ్ ఫైల్ యొక్క పాత్ని స్పెసిఫై చేస్తుంది. ఇక్కడ ఆల్ట్ అనేసి కూడా మనం చూసాము ఇటు కదా. అంటే ఏంటి అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఇఫ్ ద ఇమేజ్ కెనాట్ లోడ్, ఒకవేళ లోడ్ అవ్వకపోతే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ లాగా ఇచ్చాను. అండ్ విడ్త్ హైట్ అనేది ఆప్షనల్ అండి, మనము సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు సెట్ చేసుకోవాలంటే ప్రాపర్ వెబ్సైట్లో సెట్ చేసుకోవాలి కాబట్టి ఇంత చిన్నగా రావాలి, ఇంత పెద్దగా రావాలి, అలా సెట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఆడియోకి సంబంధించింది కొంచెం నేను ఇలా ఇచ్చేసాను. ఆడియో ఎగ్జాంపుల్ HTML తీసేసుకుని ఆడియో కంట్రోల్స్ అనేసి ఇవ్వాలి. దాని తర్వాత మళ్ళీ సోర్స్ అనేసి ఇచ్చేసి నేను ఒక అమ్మ సాంగ్ డౌన్లోడ్ చేశాను. ఆ సాంగ్ ఒక కాపీ పాత్ అనేది ఇక్కడ కాపీ చేశాను. టైప్ కూడా ఇవ్వాలి. ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు ఆడియో MPEG ఈ ఫార్మాట్లో ఉంది, ఈ ఫార్మాట్లో తీసుకున్నాను. సో ఇది బేసికల్గా మీకు చెప్తున్నాను. ఇదే మీరు చేస్తున్నప్పుడు amma.mp3 అని పెడితే రాదు. నేను అది కూడా డౌన్లోడ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ సంథింగ్ ఎక్కడ మ్యూజిక్ అయితే నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఆ సాంగ్ డౌన్లోడ్ చేసేసుకుని దాని ఫార్మాట్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. అండ్ ఆడియో MPG అనేసి ఇచ్చాను కాబట్టి మీరు డైరెక్ట్గా టెక్స్ట్ టైప్ చేస్తే రాదు. మీరు డౌన్లోడ్ చేసేసుకుని ఆ సాంగ్ ఒక కాపీ పాత్ ఎలా అయితే ఇందాక చూపించానో అలా కాపీ పాత్ సెలెక్ట్ చేసుకుంటే కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ కంట్రోల్ అని ఉంది కదా అండి ఇక్కడ. సో యాడ్స్ కంట్రోల్ అనేది మీరు ఇంక్లూడ్ చేయడం వల్ల ప్లే కానివ్వండి, పాజ్ కానివ్వండి, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి. అంటే వాల్యూమ్ కానివ్వండి, అలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట ఆటో ప్లే అవ్వడానికి. తర్వాత సోర్స్ అంటే అలౌస్ మల్టిపుల్ ఫార్మాట్స్ ఫర్ బెటర్ బ్రౌజర్ కంపాటిబిలిటీ. ఫాల్ బ్యాక్ టెక్స్ట్ ఇస్ డిస్ప్లేడ్ ఇఫ్ ద బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్. మీకు జస్ట్ ఇన్ఫో అనేది ఇచ్చేసాను. తర్వాత వీడియో ట్యాగ్ ఎగ్జాంపుల్
ఓకే. సో ఇక్కడ నేను వీడియో విడ్త్ ఇచ్చాను 640, హైట్ ఇచ్చాను. అంటే మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. మన వెబ్ పేజెస్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి, మీకు ఎంత కావాల్సి అంత. ఆటోప్లే మ్యూటెడ్ అని పెట్టాను. సో నేను ఇక్కడ మ్యూటెడ్ అని పెట్టాను కాబట్టి రాదు అవుట్పుట్లో ఆడియో అనేది. ఈ వీడియో అనేది ప్లే అవుతుంది. సోర్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూస్తున్నారా, సోర్స్ ఈక్వల్స్ టు నేను ఇంతకుముందు లింక్స్ అనే కాన్సెప్ట్ చేశాను కదా మీరు వింటే. సో అది ఇక్కడ ప్లే అవ్వడానికి జస్ట్ ఇంతకుముందు చేసింది ఇక్కడ లైక్ కాపీ పాత్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేసాను. తర్వాత టైప్ వీడియో MP4 అనమాట. ఇది కూడా సేమ్ మీరు పెడితే రాదు, మీరు డౌన్లోడ్ చేసుకొని లేకపోతే మీకు ఏదైతే వెబ్సైట్లో కావాలో మీరు చేస్తున్నప్పుడు అదే పెట్టండి, దాని పాతే పెట్టండి. ఓకే, అప్పుడే మీకు కావాల్సింది వస్తుంది. సో ఇంతే అండి, ఇక్కడ ఇవన్నీ మనకి ఇంకా తెలిసినవే. సో బాడీ ట్యాగ్ అండ్ HTML ట్యాగ్ అనేవి క్లోజ్ చేసేసాము. దీన్ని ఒక్కసారి సేవ్ చేసేసి రన్ చేస్తాను. సో చూద్దాం వస్తుందా రాదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా. యా, వచ్చేసాయి అన్నీ. సో మల్టీమీడియా ఎలిమెంట్స్ ఇన్ HTML మనము హెడింగ్ ట్యాగ్లో ఇచ్చాము. ఇమేజ్ ఎగ్జాంపుల్ H2లో ఇచ్చాము కదా, సో అందుకు కొంచెం చిన్నగా వచ్చింది. ఇమేజ్ గుర్తుంది కదా, నేను ఇదే ఇచ్చాను, ఇదే వచ్చేసింది. ఇక్కడ ఆడియో ఎగ్జాంపుల్, ఇది నేను మ్యూటెడ్ ఏం పెట్టలేదు కాబట్టి యా, ఈ సాంగ్ అయితే నేను పెట్టాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కింద లింక్ ఇప్పుడు నేను ఏది ఇమేజ్ మల్టీమీడియా టాపిక్ చెప్తున్నాను. ఇక్కడ లింక్ అనే టాపిక్ది నేను ఇంతకుముందు సేవ్ చేసుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇలా అండి, మనమైతే మల్టీమీడియాలో ఇలా మనము ఇమేజెస్ కానివ్వండి, ఆడియోస్ కానివ్వండి, మనకు నచ్చినవి ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. సో మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా ఎలా పార్ట్స్ అనేవి సెట్ చేయాలి, ఎవ్రీథింగ్ చేస్తే ఫర్దర్గా మనము ఇంకా CSS, జావాస్క్రిప్ట్, బూట్స్ట్రాప్ ఎవ్రీథింగ్ కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి అలాంగ్ విత్ దిస్ అప్పుడు ఇంకా అసలు కొంచెం కూడా లేట్ చేయకుండా టకా వెబ్సైట్స్ అని కూడా చేసేయచ్చు. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. HTMLలో ఫార్మ్స్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో బేసికల్గా ఫార్మ్స్ అనేవి HTMLలో ఎలా క్రియేట్ చేస్తారంటే, ఇక్కడ మీకు ఫార్మ్స్ అన్న స్లైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఫార్మ్ ట్యాగ్ అనేసి, ఇన్పుట్ ట్యాగ్ అనేసి, లేకపోతే టెక్స్ట్ ఏరియా, సెలెక్ట్, బటన్, ఈ ట్యాగ్స్ అన్నీ కూడా యూజ్ చేసేసి ఫార్మ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో బేసికల్గా ఫార్మ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, లైక్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ కానివ్వండి, ఇలా ఏదైనా డేటాని ఎంటర్ చేసే ఫామ్స్. అంటే మీరు చూసే ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ అప్లై చేయాలి అంటే ఒక వెబ్సైట్కి వెళ్ళి, లేకపోతే నౌకరీ, ఇంకా ఏదన్నా లింక్డ్ఇన్ ఇలాంటివి ఓపెన్ చేసేసి, డైరెక్ట్ అమెజాన్ వెబ్సైట్స్ ఇలా ఓపెన్ చేసేసి అక్కడ మీ నేమ్, మీ రెజ్యూమే అప్లోడ్ చేస్తారు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏదైతే వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారో అన్నీ కూడా మీరు లైక్ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేస్తారు. అలా ఎలా రెడీ చేస్తారు వాళ్ళు, ఈ ఫార్మ్స్ అన్న కాన్సెప్ట్ని యూజ్ చేసేసుకుని ఇన్ HTML అనమాట. HTMLలో ఈ ఫార్మ్స్ అనే టాపిక్ యూజ్ అవుతుంది. అలా ఫార్మ్స్ క్రియేట్ చేయడానికి, రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఈ జాబ్ అప్లికేషన్స్ ఇంకా చాలా ఉంటాయి, వాటన్నిటి కూడా ఇవి యూజ్ చేస్తారు. సో బేసికల్గా యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని, వాళ్ళ డేటాని కలెక్ట్ చేసుకోవడానికి ఈ ఫార్మ్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. అంటే మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్స్ లైక్ ఉండింటే మీకు గ్రూప్స్లో ఓకే ఫార్మ్స్ అనేసి వస్తాయి, మీరు అన్నీ ఎంటర్ చేసుకుంటూ సబ్మిట్ చేసుకుంటూ ఉండాలి. మీ HOD అందరూ సెండ్ చేస్తూనే ఉంటారు కదా. యా, సో ఇక్కడ దాని తర్వాత ఇన్పుట్ ట్యాగ్ అనేసి ఉంటుంది. సో ఇన్పుట్ ట్యాగ్ అన్నిలో మనకి టెక్స్ట్ ఫీల్డ్స్ కానివ్వండి, చెక్ బాక్సెస్, రేడియోస్ ఇవి ఉంటాయి. టెక్స్ట్ ఏరియాస్ ఎందుకంటే మల్టిపుల్ లైన్ ఇన్పుట్ ఇవ్వడానికి కోసం. అండ్ అలాగే సెలెక్ట్ ఆప్షన్, ఈ 2 ట్యాగ్స్ కూడా లైక్ డ్రాప్ డౌన్ మెన్యూస్ అనేవి ఉంటాయి కదా, వాటి కోసం ఈ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. తర్వాత బటన్ ట్యాగ్ ఉంటుంది, లైక్ సబ్మిట్, రీసెట్ ఇలాంటివి చేయడానికి. సబ్మిట్ డైరెక్ట్గా కొట్టేస్తాం కదా, అలా అనమాట. ఈవెన్ దో మీరు హాల్ టికెట్స్ అంటున్నాను, మీరు లైక్ మీ రీజల్ట్స్ చూసుకోవాలి అంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొడతారు. అంటే అక్కడ ఈ ఫామ్స్ని యూజ్ చేసేసుకుని అక్కడ చేస్తున్నారు, మీ డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే మీ
లైక్ ఏంటి హాల్ టికెట్ నంబర్ కలెక్ట్ చేసేసుకుని ఓకే అనేసి సబ్మిట్ చేస్తే అది మొత్తం లోడ్ అయిపోయి మీ రిజల్ట్ ఏంటిది ఎగ్జాక్ట్గా అనేసి చూపిస్తుంది. ఓకే, సో అర్థమైంది కదా ఇక్కడ ఏది ఎందుకు అనేసి. మీకు ఇది ప్రాక్టికల్గా చూస్తే బాగా అర్థమవుతుంది. సో లెట్స్ సీ విఎస్ కోడ్. సో దీంట్లో నేను డాక్ టైప్ HTML తీసేసుకుని హెడ్ ట్యాగ్లో టైటిల్ ఫార్మ్ ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చేసాను. అండ్ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్లో H1 రిజిస్ట్రేషన్ ఫామ్ అనేసి ఇచ్చేసాను H1 ట్యాగ్లో. అండ్ ఫామ్ ట్యాగ్ అనేసి ఇక్కడ తీసుకుంటున్నాను. యాక్షన్ ఈక్వల్స్ టు సబ్మిట్, మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ అనేసి ఇచ్చేసాను. ఇప్పుడు టెక్స్ట్ ఇన్పుట్ కోసం నేను ఇక్కడ లేబుల్ అన్న ట్యాగ్ తీసేసుకుంటున్నాను. అంటే ఫర్ ఈక్వల్స్ టు ఫుల్ నేమ్ అనేసి ఇచ్చేసాను. ఇదంతా ఈ కొటేషన్ మార్క్ కానివ్వండి, లేకపోతే కోలన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు సింటాక్స్ లాగా అవి మ్యాండటరీగా అలానే ఉండాలి ఇక్కడ. లైక్ ఇవన్నీ కూడా ఓకే. ఇక్కడ నేను కామెంట్స్ యూజ్ చేశాను, ఇంతకుముందు టాపిక్లో నేను చెప్పాను కదా, సో అలా యూజ్ చేశాను. అండ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అంటే ఇది క్వశ్చన్ లాగా, అంటే పైన హెడ్డింగ్ లాగా ఇలా వస్తుంది, మనం ఇన్పుట్ ఇవ్వాలి. అంటే ఇది లేబుల్ అంటే ఆల్రెడీ ఉంటుంది అక్కడ ఫుల్ నేమ్ అనేసి, మనం ఇక్కడ ఇన్పుట్లో మన డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఫార్మాట్లో టెక్స్ట్ చేసి ఇస్తాము. ఐడి ఈక్వల్స్ టు ఫుల్ నేమ్ ఈక్వల్స్ టు ఫుల్ నేమ్ రిక్వైర్డ్ అనేసి బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం. బ్రేక్ ట్యాగ్ అంటే లైక్ ఇది కూడా లైక్ సింగిల్ ట్యాగ్ అనేసి అనుకోవచ్చు, ఎంటీ ట్యాగ్ అనేసి అనుకోవచ్చు. అండ్ ఇది న్యూ లైన్ బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఈమెయిల్ ఇన్పుట్ కోసం అంటే నేను ఇక్కడ ఒక ఫామ్ అనేది రెడీ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్ కోసం ఇలా, ఈమెయిల్ ఇన్పుట్ కోసం అంటే స్టూడెంట్ నుంచి నేను ఈమెయిల్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో లేబుల్ ఫర్ ఈమెయిల్ ఫర్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అనేసి ఇచ్చేసి ఈమెయిల్ అనేసి మళ్ళీ లైక్ లేబుల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను. అండ్ ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అండ్ ఐడి ఈక్వల్స్ టు ఈమెయిల్ అండ్ నేమ్ ఈక్వల్స్ టు ఈమెయిల్ రిక్వైర్డ్ అనేసి మళ్ళీ బ్రేక్ ట్యాగ్. ఇక్కడ చూస్తే ఇంత అనిపిస్తుంది, ఇదంతా సింటాక్స్ కాబట్టి మ్యాండటరీగా మనం ఇలా మెన్షన్ చేస్తున్నాము. బట్ అవుట్పుట్ చూస్తే లైక్ ఇంత సింపుల్లా, ఇంత లైక్ ఇంటరాక్టివ్గా వచ్చిందా ఇవన్నీ యూజ్ చేస్తే అలా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఇన్పుట్ కోసం ఓకే, లేబుల్ ఫర్ ఈక్వల్స్ టు అన్నిటికీ ఒకటే మేనర్ లైక్ ఒకటే మేనర్గా ఉంటుంది. పాస్వర్డ్ ఇచ్చేసి లేబుల్ అనేది క్లోజ్ చేసేసాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్, ఐడి ఈక్వల్స్ టు పాస్వర్డ్, నేమ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్, బ్రేక్ ట్యాగ్. అండ్ రేడియో బటన్స్. సో ఇక్కడ నేను లైక్ రేడియో బటన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో చూడండి, జెండర్ అనేసి ఇచ్చేసి ఇన్పుట్ టైప్ ఐడి ఈక్వల్స్ టు మేల్, నేమ్ ఈక్వల్స్ టు జెండర్, వాల్యూ. సో లేబుల్ ఫర్ మేల్, తర్వాత రేడియో ఫర్ ఫీమేల్. అంటే 2 ఆప్షన్స్ లాగా ఉంటాయి, మనం దాన్ని ఏదైనా ఒక క్లిక్ చేయాలి అన్నమాట. ఓకే, ఫీమేల్ అంటే ఫీమేల్ రాయాలి, మేల్ అంటే మేల్ రాయాలి. అలా చెక్ బాక్సెస్, వీటికి చెక్ బాక్సెస్కి రేడియోస్కి నేను అవుట్పుట్లో డిఫరెన్స్ చెప్తానండి. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అని ఇచ్చేసి సేమ్ అదే సింటాక్స్లో లైక్ చెక్ బాక్స్ కోడింగ్ ఇంట్రెస్ట్ అనేసి ఇచ్చేసి మ్యూజిక్ ఇంట్రెస్ట్, అంటే నేను ఇక్కడ వాళ్ళ హాబీస్ లాగా కోడింగ్ ఇంట్రెస్టా మ్యూజిక్ ఇంట్రెస్టా అనేసి అడుగుతున్నాను. ఓకే, సో ఇలా ఉంటుంది. దాని తర్వాత డ్రాప్ డౌన్ సెలెక్షన్ కోసం అంటే ఒకటి బాక్స్లో ఉండి క్లిక్ చేస్తే ఇంకా డ్రాప్ డౌన్స్ లైక్ మీరు చూసినట్టుగా అయితే లైక్ స్టేట్స్ అంటే స్టేట్స్ అన్నీ కూడా వస్తాయి దాన్ని క్లిక్ చేస్తే అలా అనమాట. సో లేబుల్ ఫర్ కంట్రీ అనేసి ఇచ్చేసి అంటే ఇందాక స్టేట్స్ చెప్పాను కదా, ఇక్కడ కంట్రీస్ ఇచ్చాను, USA, UK, ఇండియా అనేసి మనం సెలెక్ట్ చేసేసుకోవాలి దాంట్లో ఏదో ఒకటి. సెలెక్ట్ ఇంకా బ్రేక్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేశాను. టెక్స్ట్ ఏరియా ఇది ఒక లైక్ ట్యాగ్ ఈ ఫామ్స్లో. లేబుల్ ఫర్ కామెంట్స్ ఇది ఇచ్చేసి కామెంట్స్ అనేసి ఇచ్చేసి రోస్ 4 కాలమ్స్ 50 అనేసి ఇచ్చాను. COLS అంటే కాలమ్స్ అనమాట. అండ్ హిడెన్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు హిడెన్, నేమ్ ఈక్వల్స్ టు ఫామ్ ఐడి, వాల్యూ 1 2 3 4 5. ఓకే, సబ్మిట్ అండ్ రీసెట్ బటన్స్ అంటే సబ్మిట్కి రీసెట్ బటన్స్కి నేను ఇలా ఇచ్చేసాను, అంటే బటన్స్ అనేవి ఇచ్చేసాను. అండ్ ఫామ్ అండ్ ఇక్కడ లాస్ట్కి ఫామ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేయాలి, బాడీ అండ్ HTML ట్యాగ్స్ కూడా క్లోజ్ చేయాలి. దీన్ని ఒకసారి సేవ్ చేసేసి రన్ చేసి దేనికి ఏమొచ్చిందో అవుట్పుట్ అనేది చెప్తాను. ఇక్కడ చెప్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటూ చెప్తాను.
యా. సో ఫస్ట్గా మనం ఏం చేసాము, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేసి H1లో తీసేసుకుని ఫామ్ ట్యాగ్ తీసేసుకున్నాము. ఓకేనా, ఫామ్ ట్యాగ్ తీసేసుకొని ఇక్కడ నేను టెక్స్ట్ ఇన్పుట్ అంటే ఇది ఉందా, ఈ టెక్స్ట్ ఇన్పుట్ అంటే దీన్ని తీసేసుకున్నాం, అంటే టెక్స్ట్ ఇన్పుట్ కోసం. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, లేబుల్ ఫర్ ఈక్వల్స్ టు ఫుల్ నేమ్ ఇటు వచ్చిందా. సో ఇది ఫుల్ నేమ్ ఇలా వస్తుంది, ఇదంతా ఇంకా రాదు, ఓన్లీ ఫుల్ నేమే మనకు అవుట్పుట్లో వస్తుంది. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనేసి ఇచ్చాను, అంటే ఇక్కడ నేను టెక్స్ట్ చేయొచ్చు ఇప్పుడు. సో ఐడి ఫుల్ నేమ్ ఈక్వల్స్ టు ఫుల్ నేమ్ అంటే రిక్వైర్డ్, అంటే ఇక్కడ నేను ఫుల్ నేమ్ మెయిల్కి వెళ్ళాను, ఇక్కడ నేను నా నేమ్ని ఎంటర్ చేయొచ్చు. ఓకే, నా నేమ్ చేయట్లేదు ఇక్కడ, వేరేది ఎవరిదైనా చేయొచ్చు. సో సంథింగ్ రూపాని చేస్తాను, ఆర్ రాజు అలా చేసేసాను ర్యాండమ్గా. సో తర్వాత ఏముంది, ఈమెయిల్ ఇన్పుట్ కోసం ఒక టెక్స్ట్ ఇన్పుట్, ఈమెయిల్ ఇన్పుట్ కోసం మనం అక్కడ చేసిన విధంగా ఈమెయిల్ ఇవ్వాలి. సంథింగ్ మీది ఏదంటే అది ఇచ్చేసేయాలి. సో ఇక్కడ రాజు 123@email.com అనేసి ఇచ్చేసాను. ఓకే, దాని తర్వాత పాస్వర్డ్ ఏదైనా, అంటే పాస్వర్డ్ అనేది మనం ఇవ్వాలి ఇక్కడ. సో 123 అనేసి ఇచ్చేసాను, అంటే ఈ ఈమెయిల్ యొక్క పాస్వర్డ్. తర్వాత జెండర్ అడుగుతున్నాడు, అతను మేలే కాబట్టి మెయిల్ పెట్టేస్తా. అతని ఇంట్రెస్ట్స్ ఏంటి అంటే మనం కోడింగ్లో ఉన్నాం కాబట్టి కోడింగ్ పెడతా. కంట్రీ వచ్చేసరికి USA పెడదామా, UK పెడదామా, ఇండియా పెడదామా, ఇండియానే పెడదాం. ఇక్కడ కామెంట్స్ కదా, సో ఒకటి నేను ఇక్కడ చెప్పడం ఒకటి మర్చిపోయాను. పాస్వర్డ్ తర్వాత ఏంటి, రేడియో కదా. సో రేడియో బటన్స్, సో చూడండి రేడియో బటన్స్ అంటే ఇలా ఉంటాయండి, రౌండ్గా ఉంటాయి, రేడియో బటన్స్కి రౌండ్గా ఉంటాయి. సో ఇక్కడ ఒకటి క్లిక్ చేస్తే ఇంకొక దానికి ఆప్షన్ పోతుంది ఈ రేడియో బటన్స్ పెట్టడం వల్ల. సో రెండింటికి పెడదామంటే రావట్లేదు, మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అయితే. ఇలా రేడియో బటన్స్ అనేవి ఇలా ఉంటాయండి. సో ఇలా యూస్ చేసుకోవడానికి ఈ రేడియో బటన్స్ని యూస్ చేస్తాం. తర్వాత చెక్ బాక్స్ అనేవి ఈ ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా, దీనికి యూస్ చేసినాం కదా. సో ఇప్పుడు నేను రెండింటికి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు నేను అక్కడ ఇంకా వేరేది డాన్సింగ్ అని పెడితే అన్నిటికి కూడా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే నన్ ఆఫ్ దిస్ కూడా పెట్టుకోవచ్చు, అలా అనమాట. సో ఒకటికి మించి ఎన్నైనా పెట్టుకోవచ్చు. రేడియోస్ అంటే నో, ఓన్లీ వన్ ఆప్షన్కి మాత్రమే మనం పెట్టాలి. తర్వాత కామెంట్స్ కదా. సో కామెంట్స్ అంటే ఇక్కడ లైక్ మనం ఏదైనా రాజు ఈజ్ ఎ గుడ్ బాయ్ అలా పెట్టేస్తా. గుడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్ అంతే. ఐ థింక్ రాజు బదులు రాము పెడితే బెటర్ ఏమో, గుడ్ బాయ్ కాబట్టి. సో రాము, ఓకే, రాము ఈజ్ ఎ గుడ్ బాయ్ అని పెట్టాను. తర్వాత సబ్మిట్ కొట్టేసుకోవచ్చు. నేను ఏదో ర్యాండమ్గా చూపించాను కాబట్టి అది కనిపించదు ఇక్కడ, మీరు ప్రాపర్గా చేస్తే కనిపిస్తుంది. ఓకే, అంటే ప్రాపర్గా అంటే ఇక్కడ ప్రాపర్గా కాదని అర్థం కాదు. లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ అంతే. ఇది ఎలా ఫామ్ చేయాలి, ఎలా ఫామ్ ఫిల్అప్ చేయాలి, లేకపోతే ఫిల్అప్ కూడా కాదు, అసలు ఫామ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేసి. సో ఎస్ అండి, నేను అంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వచ్చు, ఒక మెసేజ్ లాగా కూడా ఇవ్వచ్చు ఇక్కడ, లైక్ యువర్ అప్లికేషన్ వాజ్ సక్సెడ్ అలా. సో నేను అది ఇవ్వలేదు. సో యువర్ ఫైల్ అది ర్యాండమ్గా వచ్చేసింది అనమాట. ఆ మెసేజ్ కూడా వస్తుంది ఇన్ కేస్ మనం పెడితే. సో ఇదండి ఫామ్స్ గురించి. నెక్స్ట్ టాపిక్స్లో ఇంకా డీటెయిల్డ్గా మీరు ప్రాక్టీస్ కూడా చేయండి. సో చూసేద్దాం నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మనము టేబుల్ ఇన్ HTML అనేది తెలుసుకుందామండి. సో ఇక్కడ చూడండి, అసలు ఈ HTMLలో టేబుల్స్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తారు
అండ్ ఎలా క్రియేట్ చేస్తారని తెలుసుకుందాం. సో బేసికల్గా ఈ HTMLలో ఒక డేటాని ఒక టేబుల్ మేనర్లో పెట్టడానికైతే మనం ఈ టేబుల్ అనే ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. అంటే ఒక డేటాని రో ఆర్ కాలమ్ వైజ్గా ఇంప్లిమెంట్ చేయడానికి టేబుల్ అన్న కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అంటే బేసికల్గా HTMLలో యూజ్ చేస్తున్నామంటే వెబ్సైట్స్కి యూజ్ చేస్తామన్నమాట ఈ టేబుల్ ట్యాగ్ యూజ్ చేసేసుకొని. సో ఇక్కడ వాట్ ఈస్ టేబుల్ ట్యాగ్ ఇన్ HTML అంటే ద టేబుల్ ట్యాగ్ ఈజ్ యూస్ టు డిస్ప్లే డేటా ఇన్ ఏ రో అండ్ కాలమ్ ఫార్మాట్. ఇంతకుముందు నేను చెప్పిందే అండి. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మల్టిపుల్ ట్యాగ్స్. లైక్ ఇక్కడ టేబుల్ అనే దానికి లైక్ మల్టిపుల్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. సో TR ట్యాగ్, TH ట్యాగ్, TD ట్యాగ్ అంటే టేబుల్ ట్యాగ్ అనేసి కూడా ఇక్కడ ఉంది కదా. సో ఇది చూస్తున్నట్టుగా అయితే సో టేబుల్ ట్యాగ్ అనేది ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి మెయిన్గా యూజ్ చేసే ట్యాగ్. ఇక్కడ TR ట్యాగ్ అంటే లైక్ ఒక టేబుల్ రో అంటే ఒక టేబుల్లో రో క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం TR అంటే. TH ట్యాగ్ అంటే లైక్ టేబుల్ హెడర్ క్రియేట్ చేయడానికి మనమైతే యూజ్ చేస్తాం. ఇది బోల్డ్గా ఉంటుంది అండ్ సెంటర్డ్గా ఉంటుంది. అండ్ TD ట్యాగ్ అంటే టేబుల్ డేటా క్రియేట్ చేయడానికి అంటే నార్మల్ సెల్ అనమాట. అంటే మీరు లైక్ ఎక్సెల్ నేర్చుకుని ఉంటే సెల్స్ అనేసి అంటాం కదా, ఆ సెల్స్లో డేటా ఇవ్వడానికి TD ట్యాగ్ అనేసి యూజ్ చేస్తాము. సో ఇక్కడైతే మనము లైక్ ప్రాక్టికల్గా చూసేద్దాము. సో ఇక్కడ నేను డాక్ టైప్ HTML తీసుకున్నాను, హెడ్ ట్యాగ్ తీసేసుకున్నాను. టైటిల్ ట్యాగ్లో HTML టేబుల్ ఎగ్జాంపుల్స్ అనేసి తీసుకున్నాను. హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసి ఇక్కడ బాడీ ట్యాగ్ అనేది తీసేసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను లైక్ స్టార్ట్ ఆఫ్ ఏ టేబుల్ అనేసి తీసేసుకున్నాను. టేబుల్ బార్డర్ రిక్వెస్ట్ 1. ఇక్కడ నేను బార్డర్ అనేది ఎలా ఉండాలి 1 అంటే తీసేసుకున్నాను ఇలా ఒక నెంబర్ అనేది. సో బార్డర్ 1 యాడ్స్ ఏ బార్డర్ అరౌండ్ ద సెల్స్. ఓకే, టేబుల్ క్యాప్షన్ ఇక్కడ నేను క్యాప్షన్ అనేది ఇస్తున్నాను అంటే స్టూడెంట్స్ గ్రేడ్ కోసం నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను కామెంట్స్లో ఇచ్చాను లైక్ మీరు క్లియర్గా కోడ్ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది ఇన్ కేస్ అనేసి. సో ఇక్కడ క్యాప్షన్ ప్రొవైడ్స్ టైటిల్ ఫర్ ద టేబుల్ అనమాట. అంటే క్యాప్షన్ అనేది లైక్ ఒక టేబుల్కి టైటిల్ లాగా వర్క్ అవుతుంది. తర్వాత టేబుల్ హెడర్ అంటే మనం చెప్పాం కదా ఇందాక టేబుల్ హెడ్ అనేసి TH అని కూడా తీసుకోవచ్చు దీన్ని. సో హెడ్ గ్రూప్స్ హెడర్ కంటెంట్ అంటే TR టేబుల్ హెడర్లో టేబుల్ రో మనం తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ చూడండి TR డిఫైన్స్ టేబుల్ రో అనేసి. అంటే TH టేబుల్ హెడ్డింగ్ లాగా ఒక టేబుల్లో హెడ్డింగ్ నేమ్ సబ్జెక్ట్ గ్రేడ్ అనేసి తీసుకున్నాను. TH అంటే గుర్తుంది కదా టేబుల్ హెడ్డింగ్ అనేసి. సో హెడ్డింగ్స్ అనేవి ఇవ్వడానికి నేను TH అనేది తీసేసుకున్నాను. ఓకే, క్లియర్ కదా. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి నెససరీగా మెయింటైన్ చేసేయండి. ఎక్కడన్నా మిస్టేక్ అవుతే అవుట్పుట్లో ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను TR ట్యాగ్ అనేది యూజ్ చేసుకున్నాను కదా. అంటే రో అంటే ఏంటి అండి, ఇది ఒక బాక్స్. ఓకే, రో కాలం అనేసి తెలుసు కదా. సో TR నేను ఒక టేబుల్ రోలో మళ్ళీ ఇది రో, ఈ రోలో TH అంటే ఇక్కడ టేబుల్ హెడింగ్స్ అనేవి ఇలా రో లాగా క్రియేట్ చేసేసుకున్నాను. ఒక రో అయిపోయింది నాకు. అంటే TR అంటే టేబుల్ రో క్లోజ్ చేసేసాను. అండ్ ఇక్కడ టేబుల్ హెడ్డింగ్ కూడా క్లోజ్ చేసేసాను. హెడ్డింగ్ కూడా అయిపోయింది నాది. తర్వాత టేబుల్ బాడీ అసలైన టేబుల్ కంటెంట్కి వచ్చేసాను. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏమి ఇచ్చాను నేమ్ సబ్జెక్ట్ గ్రేడ్ కదా. సో మళ్ళీ టేబుల్ రో అంటే సెకండ్ లైన్లో వస్తుంది అనమాట. ఇలా సెకండ్ లైన్ హెడింగ్ ట్యాగ్ కింద అక్కడ జాన్ మ్యాథ్ A అనేసి ర్యాండమ్ నేమ్స్ ఇచ్చేసాను ఇక్కడ. సో దాని తర్వాత ఇక్కడ నేను TR టేబుల్ లైక్ TR ట్యాగ్ క్లోజ్ చేసేసి TR ట్యాగ్ అనేది మళ్ళీ ఓపెన్ చేసేసుకున్నాను. అంటే 3 బేసికల్గా మనం ఎన్ని రోస్ అన్నా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక నేమ్ ఇచ్చేసరికి సైన్స్ B+, ఇక్కడ ఒకటి మైక్ హిస్టరీ A- సంథింగ్ ఇచ్చేసాను. సో ఇలా నేను ఇవన్నీ TR టేబుల్ TR ట్యాగ్ T బాడీ ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసుకున్నాను. తర్వాత T-ఫుట్ అంటే ఇది ఆప్షనల్, కాకపోతే T-ఫుట్ అంటే TF అనేసి కూడా అనుకోవచ్చు. సో T-ఫుట్ ఈజ్ యూస్డ్ ఫర్ ఫూటర్ రోస్ అనమాట. అంటే లైక్ సమ్మరీ లాగా ఇదంతా అయిపోయాక లైక్ యావరేజ్గా అలా సమ్మరీ ఇవ్వడానికి. దీంట్లో TR మళ్ళీ ఒక రో క్రియేట్ చేసేసుకొని TD కాల్ స్పాన్ ఈక్వల్స్ టు 3 ఎండ్ ఆఫ్ ద స్టూడెంట్ గ్రేడ్స్ అనేసి ఇచ్చేసాను. సో ఇక్కడ కాల్ స్పాన్ అంటే కాలమ్ స్పాన్ అనమాట. మేక్స్ వన్ సెల్ స్పాన్ అక్రాస్ 3 కాలమ్స్ అనమాట. అంటే ఇక్కడ నేను టేబుల్ రో, టేబుల్ ఫుట్,
టేబుల్ ట్యాగ్, బాడీ ట్యాగ్, HTML ట్యాగ్ క్లోజ్ చేసేసాను. దీన్ని Ctrl S సేవ్ చేసేసి ఒకసారి రన్ చేద్దాము. నేను మళ్ళీ దీన్ని అవుట్పుట్స్ కంపేర్ చేసి చూపిస్తాను కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఇక్కడ క్లియర్ చేసేసుకోవచ్చు. సో చూసారా, ఇక్కడ ఒక టేబుల్ లాగా స్టూడెంట్ గ్రేడ్స్ అనేవి వచ్చేసినాయి. వెయిట్ ఏ సెకండ్. సో చూడండి, ఇక్కడ క్యాప్షన్ అనేది ఇచ్చాను కదా, ఇక్కడ నేను స్టూడెంట్ గ్రేడ్స్ అనేసి, ఇలా స్టూడెంట్స్ గ్రేడ్స్ అనేసి ఒక క్యాప్షన్ లాగా వచ్చింది. తర్వాత టీ హెడ్ అంటే ఏంటి, హెడ్డింగ్ లాగా కొంచెం బోల్డ్గా ఉంటుంది, సెంటర్డ్గా ఉంటుంది అనేసి చెప్పాను కదా. సో నేమ్, సబ్జెక్ట్, గ్రేడ్ అనేది ఇలా వచ్చింది. ఇలా దాని తర్వాత ఇక్కడ నేను నేమ్స్ ఇలా ఇచ్చేసాను, మ్యాథ్ ఇది ఇలా ఇచ్చేసాను, అండ్ కాల్ స్పాన్లో నేను ఒకటి సమ్మరీ ఇచ్చేసాను కదా, అది ఇలా వచ్చిందనమాట. ఎండ్ ఆఫ్ ద స్టూడెంట్ గ్రేడ్స్. ఇక్కడ మీకు ఇష్టం ఉన్నది లైక్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీ నేమ్స్ ర్యాండమ్గా నాకు ఏ నేమ్ పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు, అంటే గుర్తుకు కూడా రావట్లేదు సడన్గా నేమ్స్. సో ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఎవరిదో పెట్టేసా. సో మై ఫ్రెండ్స్ ఎవరిదైనా పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇలా పెట్టేశాను ప్రజెంట్గా అయితే. సో ఇలా అండి, మళ్ళీ Ctrl S చేసేసి మళ్ళీ రన్ చేద్దాము. సో చూసారా, ఇలా అయితే మనకి మన నేమ్స్కి తగ్గట్టుగా మనమైతే ఇలా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఓవరాల్గా. ఇది ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా లైక్ ఇది ఎగ్జాక్ట్ ఫార్మాట్లో ఉండాలి. అంటే టేబుల్ అనేది ఫస్ట్గా మనం తీసేసుకోవాలి, టేబుల్ ట్యాగ్ అనేది ఇలా. సో ఇక్కడ బార్డర్ 1 అని ఇవ్వకపోయినా ఓకే. సో టేబుల్ అనేసి తీసుకోవాలి. సో లాస్ట్గా టేబుల్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ కోడింగ్ చేసేటప్పుడే అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. సో అవి మ్యాండటరీగా ఫాలో అవ్వండి. టీఆర్ టేబుల్ అంటే టీఆర్ ఓపెనింగ్స్లోనే ఈ హెడ్డింగ్ డేటా అనేది ఇవ్వాలి. దాని తర్వాత మళ్ళీ టీఆర్ అంటే రో క్రియేట్ చేశాకే దాంట్లో మళ్ళీ డేటా అనేది ఇవ్వాలి. ఇక్కడ టీడీ అంటే డేటా అనేసి అర్థం. సో ఇలా అండి. ఇంకా మనము ఇదంతా లైక్ మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు దీన్ని ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఎస్, సో ఇక్కడ చూడండి, నేను కొన్ని ఇంపార్టెంట్ లైక్ టాపిక్స్ అనేవి చెప్తున్నాను ఇప్పుడు. అంటే మెటా డేటా అండ్ స్క్రిప్టింగ్ అనేసి మనం ప్రాపర్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడైతే వాడాలి. మెటా ట్యాగ్ అనేసి వాడతాము. అది ఎందుకు అంటే SEO బిల్ట్ అవ్వడానికి, క్యాడ్ సెట్ లేకపోతే వ్యూ పోర్ట్ ఇవన్నీ కూడా ఉండడానికి మనం ఈ మెటా ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. తర్వాత లింక్ ట్యాగ్ అనేసి నేను నెక్స్ట్లో లైక్ ఎక్స్టర్నల్గా CSS ఆర్ ఐకాన్స్ యూజ్ చేసేటప్పుడు లైక్ లింక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత స్టైల్ ట్యాగ్ అంటే ఇంటర్నల్ CSS కోసం యూజ్ చేస్తాము. అండ్ స్క్రిప్ట్ ట్యాగ్ లేకపోతే నో స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ కోడ్ యూజ్ చేసేటప్పుడు ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. అంటే లైక్ మనం ఫర్దర్గా ఇవన్నీ కూడా నేర్చుకోవాలి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైక్ నెక్స్ట్ స్టెప్స్ మనం ఏమేమి చేయబోతున్నామంటే, తర్వాత మీరు చేయాల్సింది లర్న్ CSS టు స్టైల్ యువర్ పేజెస్. ఇప్పటి వరకు నేను చెప్పింది HTML ఒకటే. సో దానికి స్టైల్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా CSS నేర్చుకోండి, మంచి వెబ్సైట్స్ చేయాలి అంటే. అండ్ దాని తర్వాత అయితే లైక్ జావా స్క్రిప్ట్ అనేది ఒక మంచి ఇంటరాక్షన్ కోసం ఉండేలా జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. అండ్ ఇవి 3 లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత లైక్ మినీ ప్రాజెక్ట్స్ అనేవి చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం నేను ఫర్దర్గా మీకు ఫ్రీ రిసోర్సెస్ అందిస్తూనే ఉంటాను. లైక్ React.js కానివ్వండి, బూట్స్ట్రాప్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మీరు ఈ యూట్యూబ్ ఛానల్లోనే మీరు మొత్తం వెబ్సైట్ అనేది క్రియేట్ చేయగలరు. అండ్ ఫైనల్గా మీరైతే ప్రతిదీ ఈ వెబ్సైట్, ఈ వెబ్ పేజెస్, వెబ్ డెవలప్మెంట్ కోసం అనే కాదు, మీరు ఎవ్రీథింగ్ కూడా లైక్ మన పైథాన్ లైఫ్ ఛానల్ నుంచి అయితే కనుక, సో మన పైథాన్ లైఫ్ ఛానల్లో అయితే మీరు ఎవ్రీ కోర్స్ అంటే 65+ కోర్సెస్ అనేది మీకు ఫ్రీగా అందిస్తున్నాము. సో వన్స్ చెక్ ఇట్. సో ఇటు చూడండి, నేను ఇందాక పైథాన్ లైఫ్ తెలుగు అనేసి
టైప్ చేశాను కదా, ఇలా మీరు టైప్ చేసేసాక మేము ఎవ్రీడే మీకైతే ఇలా లైక్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ అవేర్నెస్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాం. అంటే ఏఐ టూల్స్ గురించి, లైక్ ఏడబ్ల్యూఎస్ వాల్యూమ్ అంటే ఏడబ్ల్యూఎస్, ఈబిఎస్ వాల్యూమ్ అంటే ఏంటి, ఏఐ టూల్స్ అయితే ఫుల్ టోటల్ సిరీస్ లాగా చేశాను. అండ్ సిఐ అంటే ఏంటి, సిడి అంటే ఏంటి, ఒకటి కాదు రెండు కాదు, మీకు ఎలాంటి టాపిక్ గురించి ఫుల్ డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే కనుక మన పైథాన్ లైఫ్లో అయితే ఇలా అవేర్నెస్ వీడియోస్ అనేవి మీరు ఎగ్జాక్ట్గా వాట్ ఈజ్ వాట్ అనేసి తెలుసుకునే విధంగా ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్ ప్లేలిస్ట్ అంటే మనము చూడండి, ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది. అంటే జావా స్క్రిప్ట్ అనేది మీరు నేర్చుకోవచ్చు. లైక్ 9 hours వీడియో అనేది ఉంటుంది. మీకు ఎవ్రీ టాపిక్ కూడా లైక్ 26 వీడియోస్ లాగా నేను చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి జావా 28 వీడియోస్, అంటే దాదాపు 10 hours ఆర్ 9.5 hoursలో మీకైతే ఫుల్, అంటే మీరు ఇంకా ఈ జావా ఇక్కడ నేర్చుకుంటే ఒక డెవలపర్కి కావాల్సిన డీటెయిల్స్ మొత్తం కూడా, నాలెడ్జ్ అంతా కూడా ఈ వీడియోస్లో ఉంటుంది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వచ్చేసరికి డెవాప్స్, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, లేకపోతే కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, లేకపోతే ఒరాకిల్, జావా స్క్రిప్ట్, డేటా స్ట్రక్చర్స్, అండ్ అలాగే పైథాన్ 10 hours కంటెంట్, అండ్ అలాగే ఇక్కడ HTML, ఇలా లైక్ మనకైతే లైక్ 65+ కోర్సెస్ని అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామండి. జస్ట్ మీరు దీంట్లో చూసేసి ఫుల్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. ఫర్దర్గా మనము ఎవ్రీ టాపిక్ కూడా, లేదంటే స్పెసిఫిక్గా మీకేమైనా టాపిక్ మా నుంచి నేర్చుకోవాలి అని ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మేమైతే వాటిని ఫ్రీగా ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఆల్వేస్ రెడీగా ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 1 second.